అందరికీ నమస్కారం. డీకోడింగ్ డెమోక్రసీ విత్ డాక్టర్ జేపీ షోకి స్వాగతం. అయోధ్యలోని రామ మందిరం దాదాపు 500 ఏళ్ల పాటు పోరాడి సాధించిన విజయం. 100 కోట్ల మంది హిందువులు తమ నమ్మకం గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్నారు. రాముడికి గుడైతే ఏర్పడింది. కానీ అన్ని చోట్ల వినిపిస్తున్నట్టు రామరాజ్యం నిజంగా ఏర్పడుతుందా? ఎలక్షన్స్ కొద్ది రోజులుండంగా రాముడి గుడి కట్టడాన్ని, దాని ప్రాణప్రతిష్ఠ చేయడాన్ని మనం ఎలా చూడాలి? ప్రపంచవ్యాప్తంగా 2024లో ప్రజాస్వామ్యాల్లో చాలా దేశాలు ఎలక్షన్స్‌కి సిద్ధంగా ఉన్నాయి. మన దేశంతో సహా. నిజంగా ఎలక్షన్స్ జరిగితే డెమోక్రసీ నిజంగా ఉన్నట్టేనా? ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రైట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం బలపడుతుందా? వీటన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సార్, మనది ఒక సెక్యులర్ కంట్రీ. సెక్యులరిజం అనే దాన్ని మనం ప్రియంబుల్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేసాం. అలాంటి ఒక కంట్రీలో, అంటే మన ఇండియన్ సెక్యులరిజంలో మనం ఎలాంటి రిలీజియన్ని గవర్నమెంట్ అప్‌హోల్డ్ చేయదు అని చెప్పి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసుంది. అలాంటి చోట మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే రాజ్యాంగాన్ని నడిపించాలో అలాంటి వ్యక్తి ఒక ఒక రిలీజియన్ని, ఒక పర్టిక్యులర్ రిలీజియన్ని అప్‌హోల్డ్ చేసి ఆ గుడి కోసం పోరాడటం, దానికి ఆయన ప్రధానమంత్రి హోదాలో వెళ్లి ప్రాణప్రతిష్ఠ చేయడం, దీన్నంతటిని మనం ఎలా చూడాలి సార్? మనం మన సెక్యులరిజం అని చెప్పనేది, మన లౌకికవాదం అని చెప్పనేది ఫ్రాన్స్లో లాంటిది కాదు. ఫ్రాన్స్ లాంటి దేశంలో ఏంటంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రభావం ఉండటం చేత మతానికి రాజ్యానికి అసలు ఏ సంబంధము ఉండకూడదు, చాలా స్పష్టమైనటువంటి గోడ ఉంది. కాబట్టి మతం ప్రస్తావన కానీ, మతం ప్రసక్తి కానీ, లేకపోతే మతం ప్రభావం కానీ రాజకీయం మీద, రాజ్యం మీద అసలు ఉండదు ఆ దేశంలో. అందుకే వాళ్ళు చాలా విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఉదాహరణకి బీచ్లోకి మహిళలు వెళ్ళినట్టయితే వాళ్ళు నా మతం ఫలానా కాబట్టి నేను వేరే డ్రెస్ వేసుకుంటాను అనడం లేదు. మీరందరూ బీచ్లో మహిళలు వేసుకునేది ఈ డ్రెస్ వేసుకోవాలని వాళ్ళు శాసనం చేశారు. ప్రతి మున్సిపాలిటీ ఆ రకమైన డైరెక్షన్లు ఇచ్చింది. ఒకళ్ళిద్దరు అన్నారు కానీ ఎవరు చివరికి ఎదురు తిరగల. ఎందుకంటే అందరికీ సమానంగా వర్తించేలా కఠినంగా చేస్తారు, అమలు చేస్తారు. ఆ క్రైస్తవుడా, ముస్లిమా, మరొకళ్ళ తేడా లేదు అక్కడ. మనది అట్లా కాదు. మన సమాజం లౌకికవాదాన్ని రాజ్య నిర్వహణలో మతం ప్రస్తావన కానీ, లేకపోతే మతం ప్రభావం కానీ ఉండదని చెప్పి అన్నామని తప్పితే సర్వమత సమభావం, అన్ని మతాలని సమంగా గౌరవిస్తాము అని తప్ప మనం ఎప్పుడు కూడా రాజ్యంలో అసలు మతం పాత్ర ఉండదు, మతాన్ని గురించి పట్టించుకోమని చెప్పి మనం అనలా. ఉదాహరణకి ఇఫ్తార్ విందులు ఉంటాయి ఈ రంజాన్ మాసంలో. ఎందరో గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, మంత్రులు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు, అధికారికంగా ఇస్తుంటారు ఈ దేశంలో. ఉదాహరణకి ఎన్నో పండుగలు, అది రంజాన్ పండుగ కావచ్చు, లేకపోతే క్రిస్మస్ కావచ్చు, లేకపోతే ఉగాదో, లేకపోతే దీపావళి మరో పండుగ కావచ్చు, వాటిని మన దేశంలో ప్రభుత్వంలో భాగంగా సంప్రదాయంగా నిర్వహిస్తారు. మరి కొన్ని చోట్ల మీ మత విశ్వాసాన్ని బట్టి ప్రార్థన కోసం చెప్పిన ఏర్పాట్లు చేశారు, మీరు చేసుకోండి గవర్నమెంట్ ఆఫీసులు. అట్లాగే మీకు కుంభమేళో, అర్ధకుంభమేళో జరిగిందనుకోండి, పుష్కరం, ప్రభుత్వం బోల్డెన్ సన్నాహాలు చేస్తుంది. మీ చావు మీరు చావండి, మీరు రండి, పోతే పని మనం అంటలా. అంచేత అలాగే ప్రతి కార్యక్రమంలో ఈ దేశంలో అధికారిక కార్యక్రమాలతో సహా దాన్ని ఏమంటారు, దీపం వెలిగించడం, లైట్ ఇన్ ద ల్యాంప్, అది లేకుండా ఉండదు కదా. అది మన భారతీయ సాంప్రదాయ సంస్కృతిలో భాగం కదా. అలాగే ప్రతి శంకుస్థాపనలో కొబ్బరికాయలు కొట్టడం. అంచేత మనది మతానికి అతీతంగా రాజ్యం నడవాలనుందే కానీ మతాన్ని విస్మరించేటువంటి రాజ్య వ్యవస్థ కాదు. రెండోది, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, వాళ్ళు ఏం తలుచుకున్నా చేయొచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ మిగతా వాళ్ళతో పోటీగా ఉంది. కానీ రాజ్యం నిర్వహించకూడదు దాన్ని. ఉదాహరణకి అక్కడ ప్రభుత్వమే ఖర్చు పెట్టి దేవాలయ నిర్మాణం చేసింది అనుకోండి, బహుశా అది అభ్యంతరకరం, మనం ఆ పని చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉండాలి. కానీ మన దేశంలో ఏమిటంటే దానిలో కూడా కొంచెం గందరగోళం ఉంది. ఉదాహరణకి మనకి రామాలయం తెలుగునాట భద్రాచలంలో ఉంది. మరి భద్రాచలం రామాలయంలో రామనవమి నాడు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఏదో ఒకటి సాంప్రదాయం ఉంది, పట్టు వస్త్రాలు బహుకరించిన వగైరా, ఏదో నాకు సరిగ్గా తెలియదు, నేను పెద్ద పట్టించుకునే వీటిని గురించి. కానీ ప్రతి సంవత్సరం చేస్తారు. అట్లాగే దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలి అసలు? అది మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, దేవాలయం కావచ్చు, గురుద్వారా కావచ్చు, మరొకటి కావచ్చు, అసలు దేవాలయం ప్రభుత్వం పట్టించుకోకూడదు లౌకిక రాజ్యంలో. కానీ సాంప్రదాయంగా ఎండోమెంట్ శాఖ పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహిస్తుంది మన దేశంలో.
మరి చాలామంది వాదన ఏంటంటే అసలు మీకెందుకు మాకు ఇచ్చేయమని చెప్పని. సూత్రప్రాయంగా వారి వాదన కరెక్టు. కానీ సమస్య ఏమైంది? ఒకవేళ తిరుపతి దేవాలయం రేపొద్దున ఎవరికైనా ఇద్దామని ఎవరికిద్దాం మనం? హిందువుల్లో ఇన్ని శాఖలు, ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు ఎవరికిస్తారు మీరు? దానికేమైనా ఓటుందా? దానికేమైనా ఫలానా తీసుకోవడానికి మార్గం ఉందా? అది లేదు. అది లేనప్పుడు మన దగ్గర పరిష్కారం లేదు. అంచేత మంది స్థూలంగా రాజ్య నిర్వహణలో లేకపోతే చట్టాలలో ఇతర విషయాల్లో మతం పాత్ర ఉండదు అని తప్పితే మతాన్ని విస్మరించి రాజ్యం నడుస్తుందని చెప్పని మనం అనుకోలేదు. ఆ రకంగా దీన్ని భావించాలి. సార్, ఈ రామ్ మందిర్ గురించి ఎప్పుడైతే టాపిక్ నడుస్తుందో, అంటే ఇనాగరేషన్ కానివ్వండి, ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చిందో, కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఏంటంటే చాలామంది ఎమోషనల్ అయిపోతున్నారు. చాలా భక్తితో. వాళ్ళ నమ్మకాల్ని మనం ఎప్పుడు గౌరవించాలి. కానీ నేను చాలా వీడియోస్ చూశాను. కొంతమంది యూత్ కానివ్వండి, మెయిన్‌గా యూతే, మాకు మందిరం చాలు. మాకు సరుకులు ఎంత రేట్లు పెరిగినా మేము కొంటాం. మాకు గుడి కావాలి. ఇది ఎలక్షన్స్ ముందు కరెక్ట్‌గా ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్స్ ఉందనంగా, ఇలా ప్రాణప్రతిష్ఠ చేయడం అని కానివ్వండి, ఇలా యూత్ అంతా ఇలా బిహేవ్ చేయడం కానివ్వండి, ఇది నిజంగా ఎలక్షన్స్ కోసమనే అని చాలామంది అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? అంటే ఒక సమాజంలో సాయి సంప్రదాయము, ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, ఎన్నికలు, ఓట్లు, ప్రజాభిప్రాయం ఇవన్నీ కూడా కలకలకోలంగా ఉంటాయి. వీటిని మనం విశ్లేషణ కోసం వేరు చేసి చూడొచ్చు, కానీ వీటన్నిటి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా ఇప్పటిదాకా మ్, అందరు రాష్ట్రపతులందరిలో ఇద్దరు మాత్రమే క్యాథలికులు, మిగతా వాళ్ళంతా ప్రొటెస్టెంట్లే. ఒక జాన్ కెనడీ, ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి జో బైడెన్ తప్ప అందరూ కూడా ప్రొటెస్టెంట్లే. ఇది లౌకిక రాజ్యమే, కానీ ఖచ్చితంగా మీ మతం ఏమిటన్నది వాళ్ళ మనసులో ప్రభావం చూపెట్టింది కదా. ఇప్పుడు నిక్కీ హేలీ రేపు పొద్దున ఆవిడ అభ్యర్థి కాకపోవచ్చు, ఒక రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తే అసలు ఆవిడ మొత్తం ప్రధాన అంశం అవుతుంది ఒకటి. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అది అంశం కాకూడదు. విద్యలో ఎవరో కోరుకోరు అది, కానీ అది ఉంటుంది. కాబట్టి వీటిని పూర్తిగా రాజకీయం నుంచి దూరం చేయడం సాధ్యం కాదు. విజ్ఞత గల నాయకత్వము, విజ్ఞత గల ప్రజలు, ఈ మీడియా వీలున్నంత మేరకు రాజకీయం నుంచి వేరు చేసి విశ్లేషించే ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు వీటిని మర్చిపోయి ఓటేయమని చెప్పని మనం అడగలేము. వాళ్ళు మర్చిపోయి ఓటు వేయరు. ఇది ముందు బ్రాడ్గా అర్థం చేసుకోవాలి, కాంటెక్స్ట్ అది. ఇంకా రెండోది, రామమందిరం బహుశా వివిధ కారణాల వల్ల గత 30-40 ఏళ్లలో రాజకీయము, రామమందిర నిర్మాణము అవిభాజ్యం అయిపోయాయి. ఎందుకని? ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటి, ఈవేళ దేశంలో ప్రభావశీలంగా జాతీయ స్థాయిలోనూ చాలా రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీ 3 అంశాలని చాలా నిర్మోహటంగా ప్రజల ముందు పెట్టింది. దీంట్లో రహస్యమేం లేదు. మొట్టమొదటి నుంచి బీజేపీ జెండా 1980ల దశకం నుంచి ఏమిటి? ఒకటి, రామమందిర నిర్మాణం చేస్తాము, కోటాను కోట్ల మంది హిందువులకి వాళ్ళ విశ్వాసాలకు ప్రతీక. మరి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన రామమందిరాన్ని రాముడి మేము దమనిస్తున్నాం, నమ్ముతున్నాము. ఆ మందిరాన్ని కూలగొట్టి అక్కడ మరి ఇతర దేశాల నుంచి ఆక్రమణకు వచ్చిన వాళ్ళు అక్కడ వేరే ప్రార్థనా మందిరం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ కాదు, రామమందిరం ఏర్పాటు చేస్తాము. 2, దేశ విలీనము, దేశ ఐక్యతలో భాగం కావాలి అని చెప్పంటే కాశ్మీర్లో 370 అధికారం పోవాలి. 3, అందరికీ సామాన్యంగా వర్తించేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి. మౌలికమైనటువంటి చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలి. ఆ 3 వాళ్ళు ఎప్పుడు దాచిపెట్టలా. కాబట్టి మా ఎజెండా ఇదని చెప్పారు, మళ్ళీ మళ్ళీ ఓటు పొందారు. ప్రజాస్వామ్యంలో అంత స్పష్టంగా ఎజెండా అని చెప్పాక మళ్ళీ మళ్ళీ ఓటు పొందాక చట్టపరంగా, రాజ్యాంగపరంగా అవరోధాలు ఏమీ లేనప్పుడు దాన్ని ఆపటం మనకు సాధ్యం కాదు. ఆపాల్సిన అవసరం కూడా అది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు. మీ మత విశ్వాసాలు, మీరు నమ్మిన వాటిని ప్రచారం చేసుకోవటమో లేకపోతే ఆస్వాదించడమో, ఆనందాన్ని పొందటమో మీ ఇష్టం. కానీ ఇది ఇతరుల పట్ల ద్వేషంగా పరిణమించకూడదు. రెండోది, మూఢనమ్మకాలను పెంచకూడదు. మన మత విశ్వాసాల పేరుతో గతంలో మహిళల్ని సజీవ సమాధి చేశాం, వాళ్ళని దహనం చేశాం, సత్య అని చెప్పని. మరి ఆడపిల్లలకి చిన్ననాడే పెళ్లిళ్ళు చేశాం, బాల్య వివాహాలు చేశాం. పొరపాటున దురదృష్టం కొద్దీ భర్త పోతే ఒక వితంతు మళ్ళీ పెళ్లి చేసుకోవటాన్ని నిషేధించాం మన సమాజంలో. కులం పేరుతో అస్పృశ్యతను పెట్టాం. ఈవేళ మతం పేరుతో, మత సాంప్రదాయం, దైవభక్తి పేరుతో వీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేసాం అనుకోండి, మనం ఖచ్చితంగా తిరస్కరించాలి. అలాగే ద్వేషాన్ని పెంచి, హింసను పెంచే ప్రయత్నం చేసామనుకోండి, ఖచ్చితంగా తిరస్కరించాలి. ఈ 2 లేనంత కాలం ఎవరికి ఏ భక్తి ఉందో, దేనివల్ల ఆనందం పొందుతారో మనం దాని గురించి పెద్ద ఎక్కువగా లోతుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక మీరు అడిగిన రెండోది, మరి జీవితంలో మనకు కావాల్సినవి పట్టించుకోకుండా ఈ దేవుడే పట్టించుకుంటే రాజకీయాలను ఎట్లా అని చెప్పని.
రాజకీయం వేరు, మత విశ్వాసాలు వేరు. కనీసం ఓటర్కి అది అర్థం కావాలి. నమ్మినటువంటి దేవుణ్ణి కొలుద్దాము, నమ్మిన విశ్వాసాలను మనం పాటిద్దాము. కానీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటోంది మన పన్నుల డబ్బుతో మనకు ఉమ్మడి ప్రయోజనాలను చేకూర్చే ప్రయత్నం చేయాలి అని చెప్పని. ఆ ఇంగిత జ్ఞానం కావాలి. అది చాలామందికి ఉంటుందని నమ్ముతున్నాను. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగభరిత వాతావరణంలో ఒకే సింగిల్ ఇష్యూ ఎజెండా కావచ్చు. కానీ సాధారణంగా ఎన్నికలు అట్లా నిర్ణయం కావు. దాని అలాంటి వాటి ప్రభావం కూడా కొంత ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఒక పార్టీ, ఒక ప్రభుత్వం మనకు ఏమి ఇద్దామని అంటోంది, లేకపోతే ఏమి ఇస్తోంది, ఏం చేస్తోంది నా పన్నుల డబ్బుతో, అది నాకు బాగుందా లేదా, నేను వాడిని నమ్మచ్చా లేదా, ఇవన్నీ ప్రభావం ఉంటుంది తప్ప ఎలక్షన్లో ఒక అంశం మీద ఓట్లు పడవు. ఇంకో రకంగా మీరు చూసినట్టయితే మనకేం జరుగుతుందంటే, ఇప్పటికే కులం ప్రభావం మన రాజకీయంలో ఉంది కదా. తెలుగునాట ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. రాజకీయం కులం విడదీయగలరా మీరు అక్కడ? లేకపోతే కర్ణాటక చూడండి, ఇతర రాష్ట్రాలు చూడండి. ఇప్పుడు కొందరు ఏం వాదించవచ్చు, కులం పెడితే ఓకే, కులం కంటే పెద్దది కదా, దేశం 80 మందిని కలుపుతున్నాం కదా నూటికి, మరి ఆ మతం పేరుతో ప్రజలందరినీ కూడా కలిపితే నష్టం ఏంటి, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. ఆ వాదన కూడా పూర్తి కొట్టిపారేలాం. ఇప్పుడు నన్ను అడిగితే కులాన్ని పక్కన పెట్టేయండి, మతాన్ని పక్కన పెట్టేయండి, కేవలం మీకు ఏది ప్రయోజనమో దాని గురించి ఆలోచించని, ఉమ్మడి ప్రయోజనం గురించి ఆలోచించాలని మనం కోరుతాం. అదాంటి రాజకీయం కావాలని చెప్పని మనం ఇంకా పరిణతి రాలా. ప్రపంచంలో ఎక్కడ అంత పరిణతి బహుశా రాకపోయి ఉండొచ్చు. కొన్ని దేశాల్లో కొంత పరిణతి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని దేశాలు తక్కువ ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నాకు కలిగిన మందిగా మా ప్రయోజనం ఏమిటి, పన్నుల డబ్బు ఏమవుతుంది మాత్రమే ఆలోచించి ఓటేస్తాననేది ప్రపంచంలో ఎక్కడా ఉందన్న గ్యారంటీ లేదు. అంచేత ఈ ప్రజాస్వామ్యం అన్నది ఒక ఒక డెస్టినేషన్ కాదు, ఇది ఒక ప్రయాణం. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం, అనంతమైన ప్రయాణం. ఉన్న కొద్దికి ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా మలుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రజలు కొన్ని రకాలుగా దారి తప్పచ్చు, మళ్ళీ దాని నుంచి వేరే పాఠం నేర్చుకోవాలి. అది తప్ప వేరే మార్గం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా 2 అంశాలు: మూఢనమ్మకాలని పెంచకుండా ఉన్నంతకాలం, మళ్ళీ మతం పేరుతో మూఢ విశ్వాసాలు పెట్టి సమాజాన్ని వెనక్కి పంపించినంతకాలం, ఇతరుల మీద, ఇతర విశ్వాసాల మీద ద్వేషాన్ని ప్రకటించి హింసని ప్రోత్సహించినంతకాలం దాని గురించి మనం పెద్దగా ఎక్కువ పట్టించుకోకూడదు. మీకు నమ్మకం ఉంటే మీరు భక్తితో ఆరాధించండి, నమ్మకం లేకపోతే ఇతరుల భక్తిని గౌరవించండి, వదిలేయండి. సార్, ఎప్పటి నుంచి అయితే ఈ రామాలయం, రామ్ మందిర్ గురించి ఎప్పుడైతే చర్చ మొదలైందో చాలామంది అనుకున్నారు ప్రాణప్రతిష్ఠ రోజు చాలా మత కలహాలు రేగొచ్చు, కమ్యూనల్ రైట్స్ రావచ్చు అని చెప్పి చాలా పుకార్లు కూడా వచ్చాయి, ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని. కానీ అదృష్టవశాత్తునో లేకపోతే నిజంగానే మన ప్రజలంత మెచ్యూర్డో అలాంటివి ఏం జరగలేదు. కానీ ఒక నిజం ఏంటి అంటే, చాలా రిపోర్ట్స్లో వచ్చింది, చాలామంది ముస్లిమ్స్ ఎక్కడో ఒక మూలన ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు అని. ఎందుకంటే మా పూజా స్థలాన్ని, మా మసీద్ని కూలగొట్టి రామాలయాన్ని బిల్డ్ చేశారు, అట్లాంటప్పుడు మా మతానికి విలువ లేదా అని ఎక్కడో ఒక మూలన ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం నిజం. దీన్ని ఎలా డీల్ చేయాలి సార్? వాళ్ళకి మీరేం చెప్తారు? గవర్నమెంట్ బాధ్యత ఏంటి? ఈ 2 అంశాలు వేరువేరుగా తీసుకుందాం. మొట్టమొదటిది, మన 22న కదా జరిగింది, 22న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సంతోషించదగ్గది ఏంటంటే, ఎక్కడా కూడా ఇంకో మతం పట్ల వ్యతిరేకత చూపెట్టడం కానీ, హింసని ప్రేరేపించడం కానీ, లేకపోతే అసహనాన్ని పెంచడం కానీ జరగలేదు. ఎవరు కూడా అక్కడ వేదిక మీద మాట్లాడినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రీయ స్వయం సంఘ అధిపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మీరు ఆ ప్రసంగాన్ని నేను చాలా జాగ్రత్తగా తిలకించాను. ఎందుకంటే మీలాగా నాకు కూడా ఏం జరుగుతుంది, దీనివల్ల ప్రభావం ఏమన్నా చెడుగా పడే అవకాశం ఉందని ఆందోళన మనకు ఉంటుంది. ఒక్క మాట కూడా లేదు అక్కడ. ఆ మేరకు మనం సంతోషపడాలి. అట్లాగే ప్రజల్లో కూడా ఎక్కడ ఇంకో మతానికి వ్యతిరేకంగా నినాదాలు కానీ, లేకపోతే ద్వేషాన్ని పెంచడం కానీ ఒక్క చోట కూడా కనిపించలేదు. అలాగే చాలామంది ముస్లింలు పాల్గొన్నారు దీనిలో. ఇది ఇంత కొన్ని కోట్ల మంది మత విశ్వాసాలతో వాళ్ళు ఆరాధిస్తుంటే మనం దానికి అడ్డుపడటం అనవసరం. ఈ దేశం 199 మంది దైవభక్తి ఉన్న దేశం, నమ్మిన దేవుడినో దేవతను ఆరాధించే దేశం. అది ఏ మతమైనా కావచ్చు. 199 మంది దేవుడిని ఆరాధించేవాడు ప్రపంచంలో మరే దేశంలో ఉండరు. ఆ భక్తి అన్నది దేవుడి పట్ల నమ్మకం, పాపభీతి అన్నది ఈ సమాజంలో అంతర్భాగం, మన సమాజ లక్షణాల్లో అంతర్భాగం. కాబట్టి దాన్ని గుర్తించి దీన్ని పెద్ద ఇదేది నెగిటివ్గా అనుకోలేదు. అలాగే హైకోర్టు అలహాబాద్లో కానీ, లేదా సుప్రీంకోర్టు కానీ తీర్పు ఇవ్వగానే, తీర్పు మంచి చెడ మనకు అనవసరం అమ్మయ్యా అని అందరూ గాలి పీల్చుకున్నారు. ఒక్కళ్ళు కూడా నిరసన చెప్పలేదు. గమనించారు మీరు? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఒక్కడి నిరసన చెప్పలేదు. అంటే రాజకీయంగా మనం కావాలని దుమారం సృష్టిస్తున్నాం తప్ప
మతంతో సంబంధం లేకుండా ఈ దేశంలో ప్రజలు సహజీవనాన్ని కోరుకుంటున్నారు. ఇక రెండో అంశం మీరన్నది, ఎక్కడన్నా అరే ఒక మసీదును కొల్లగొట్టారే మాకు అభద్రత ఉంది అని చెప్పిన భావం ఉందా? కొంతమందిలో ఉంటుంది. ఎందుకంటే ఏ దేశంలో అయినా కూడా ఒక ప్రజాస్వామ్యంలో కావచ్చు, కొన్ని దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో, బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో. కొంత అభద్రత. నేను ఇప్పుడు ఉదాహరణకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ ఉద్యమం సాగుతుంది. చాలామంది అరే మా మా కుటుంబం అక్కడి నుంచి వచ్చింది, నేను ఇక్కడ హైదరాబాద్ సొంతూరుగా చేసుకున్నాను, నన్ను తక్కువగా చూస్తారేమో రేపొద్దున కొంత కొంత ఆందోళన ఉంటుంది. అలాగే ఉత్తరాది, దక్షిణాది, లేకపోతే కావేరీ గందరగోళం జరుగుతుంది తమిళనాడు, కర్ణాటక, లేకపోతే మరొకటి. ఒక సంక్లిష్టమైన సమాజంలో, వైవిధ్యభరితమైన సమాజంలో మీకు అక్కడ సంఖ్యాబలం స్థానికంగా లేకపోతే, స్థానబలం లేకపోతే మిగతా వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని కొంత సంకోచం ఉండొచ్చు మనకి. దానిలో అది పెద్ద ఆశ్చర్యం ఉండక్కర్లేదు. కానీ మీరు స్థూలంగా చూస్తే ఈ దేశంలో ఏ ముస్లిము కూడా దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది అనడానికి ఆధారాలు లేవు. మనం రామజన్మభూమి అయోధ్య వివాదాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా తీసుకోవాలి. ఇది కనుక ప్రతిదానికి పొడిగించి అన్ని చోట్ల మసీదుల్ని, చర్చిల్ని కూలగొట్టి మేమంతా దేవాలయాలు నిర్మిస్తామని చెప్పంటే ఖచ్చితంగా దాన్ని ఎవరూ ఆమోదించరు. ఈ దేశంలో హిందువులు ఎవరో క్షమించరు, సహించరు. ఈ దేశం ఆమోదించరు. కానీ ఇది ఒక ప్రత్యేక పరిస్థితి. ఎందుకంటే చారిత్రక ఆధారాలు చాలా స్పష్టంగా లభించాయి. మీకు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. రాముడు ఆరాధ్యంగా భావించేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మరి ఎక్కడి నుంచో ఈ దేశాన్ని ఆక్రమణ చేసిన వాళ్ళు మా మత విశ్వాసాలను దెబ్బకొట్టి కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా మేము పూజిస్తున్నటువంటి దేవత విగ్రహాలను ధ్వంసం చేసి, మరి ఆలయాన్ని కూలగొట్టి వాళ్ళ మసీద్ నిర్మించుకున్నారు. మాకు గుండె గాయపడింది. అందున హైందవులకి ఏమిటి, స్థల మహత్యం అన్న కాన్సెప్ట్ ఉన్నది. మిగతా మతాలకి, ముఖ్యంగా క్రైస్తవం కానీ లేకపోతే ఇస్లాం కానీ, స్థల మహత్యం అనేది లేదు. ఎక్కడైనా చర్చ్ ఉండొచ్చు, ఎక్కడైనా మాస్క్ ఉండొచ్చు. మనకి అది దాని మీద శాస్త్రీయ ఆధారం అనేది మనకు అనవసరం. కానీ స్థల మహత్యం ఉన్నది. ఫలానా చోట దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తేనే దానికి ఆ మహత్యం అన్నది నమ్మేటువంటి సమాజం ఇది. కాబట్టి అక్కడ మాకు అవసరం, ఇంకో చోట కావాలంటే మీరు చేసుకోండి. అది అదుపు తప్పింది, కూలగొట్టారు. కానీ చివరికి ప్రశాంతంగా కోర్టుల ద్వారా పరిష్కారమైంది. ఈ దేశంలో ప్రశాంతంగా కోర్టుల ద్వారా ఒక పరిష్కారం వచ్చింది. మసీదుకి స్థలాన్ని ఇచ్చారు, రేపు మసీద్ నిర్మాణం కూడా చేపడుతున్నారని చెప్పి విన్నాము. దానికి హిందువులు, ముస్లింలు అని తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి దాన్ని కూడా సామరస్యంగా దానికి ఏర్పాట్లు చేయాలి, దానికి మద్దతు ఇవ్వాలి. ఇది కనుక ప్రతి చోట కొనసాగిస్తే అది ఖచ్చితంగా దేశానికి మంచిది కదా. అందుకనే 1992లో పార్లమెంటు, 93లో అనుకుంటాను, చట్టం చేసింది. ఏమని, ఒక అయోధ్య, ఈ బాబ్రీ మసీద్ విషయం తప్ప మిగతా ఏమంటారు దాన్ని, పవిత్ర స్థలాలకి లేకపోతే ప్రార్థనా మందిరాలకి అసలు ఈ వివాదాలు ఉండటానికి వీలు లేదని చెప్పి నిర్ణయం చేసింది. దాని మీద సుప్రీంకోర్టులో ప్రస్తుతం జరుగుతుంది. ఏ మేరకు దాన్ని ఒప్పుకోవాలి, ఏం జరుగుతుంది, వెనక ముందు జరుగుతున్నాయి. అది న్యాయ నిర్ణయం చేయాలి. దానికి నేను అనుకోవటం కట్టుబడి ఉండాలి ఈ దేశం. కాబట్టి దీన్ని ఒక స్టాండర్లోన్గా భావించాలి. ఇప్పుడు ఉదాహరణకి స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఆనాటి హోంమంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్ ఈ దేశంలో అత్యంత స్థాయి గల నాయకుడాను. ఒక రకంగా నెహ్రూ కంటే కూడా సంస్థాగతంగా బలమైన నాయకుడాను. ప్రజల్లో ఆదరణ నెహ్రూకున్నది, ప్రజల మద్దతు ఉన్నది. కానీ సంస్థాగత మద్దతు కానీ, ఒక నాయకత్వంగా స్ఫూర్తి కానీ, నాయకత్వం కానీ పటేల్లో అపారమైన ఉన్నాయి. మరి ఆయన సోమనాథ్ దేవాలయానికి ఎందుకు వెళ్ళారు గుజరాత్లో? ఎందుకని? మహమ్మద్ గజని 1000 ఏళ్ల క్రితం 17 సార్లు దండయాత్ర చేసి దాన్ని ధ్వంసం చేసి మనోభావాలను గాయం చేశాడు. కాబట్టి ఈవేళ స్వపరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ మా జాతి ఔన్నత్యానికి, ఆత్మగౌరవానికి చిహ్నం, ఆత్మన్యూనత కోల్పోతున్నాం, తలెత్తుకు నిలబడుతున్నాం చెప్పడానికి సంకేతంగా భావించారు తప్ప మత విశ్వాసాలు రుద్దాలని కానీ, మతం పేరుతో కలహాలు తేవాలని కానీ పటేల్ కానీ ఇతరులు అనుకోలేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ వెళ్ళాడు, రాష్ట్రపతి వెళ్ళాడు అన్నాడు, ఉప ప్రధానమంత్రి వెళ్ళారు. కాబట్టి ఇవి స్టాండర్లో. అలాగే ప్రతిరోజు అన్న మన రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రులు ప్రతి దేవాలయానికి వెళ్ళి చేస్తున్నారు, ఇట్లాగా చేయట్లా. ఒక సంక్లిష్టమైన చరిత్ర ఉన్న వైవిధ్యభరితమైనటువంటి సమాజంలో కొన్నిటిని స్టాండర్లోనుగా భావించాలి. అంతకుమించి ఎక్కువగా దాన్ని ఆలోచించకూడదు. ముస్లింలు కూడా, నాకు ఏమాత్రం సందేహం లేదు, ఈ దేశంలో రాజ్యాంగపరంగా, చట్టపరంగా ముస్లింలు, హిందువులు అన్న తేడా లేదు. అందుకనే క్యాబినెట్ సెక్రటరీ ముస్లిం అయిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్రపతులు అయిన వాళ్ళు ఉన్నారు,
క్యాబినెట్ మంత్రులు అనేవాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ లాంటి ఉన్నతాధికారులు అయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ముస్లిం కాబట్టి, లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు ఈ పదవిలోకి రావడానికి లేదని భారతదేశంలో ఏనాడు జరగల. మనం ఎన్నైనా మన వ్యవస్థలో ఉన్న తప్పులు, నేను భారతదేశంలో ఉన్న తప్పులు నేను అంత ఎండగట్టినంత ఇంకెవరు ఎండగట్టల. రాజకీయాల్లో పరిపాలనలో ఉన్న తప్పులు అట్లాగే అన్నీ చెడుగా ఉన్నాయంటే చాలా పొరపాటు. ఈ దేశ చరిత్రలో స్వతంత్రానంతర భారతదేశంలో నీ మతం కారణంగా, నీ కులం కారణంగా నీకు ఇక్కడ ఈ పదవిలో ప్రవేశం లేదు అన్నది జరగదు. అది రేపొద్దున జరుగుతుందనడానికి ఆధారాలు లేవు. కాబట్టి కొంత అభద్రత కొన్ని వర్గాల్లో ఉంటుంది ఒక వైవిధ్యభరిత సమాజంలో. మనం అభద్రతను పెంచే ప్రయత్నం చేయడం కాకుండా ఆ ధైర్యాన్ని పెంచాలి. సమస్యలు వస్తే మనం అందరం అండగా ఒకరికొకరున్న నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకం నాకు మన సమాజం మీద ఉన్నది. ఖచ్చితంగా భారతీయ సమాజంలో పైపైన ఎన్ని జరుగుతున్నా కూడా సహజీవనం అన్నది కొన్ని వేల సంవత్సరాలుగా మనం వివిధమైన మతాలు, సాంప్రదాయాలు, తాత్విక చింతనలు, భావాలు అన్నీ ఇముడ్చుకున్నాం. కాబట్టి మనసులో కొన్ని మూర్ఖపు ఆలోచనలు కొన్ని సందర్భాల్లో ఉన్నా ఒక స్థాయి దాటాక దానికి ప్రాధాన్యత ఇవ్వం. ఎందుకంటే పక్కాడితో కలిసి బతకాలి మనం. దాంతో ఆ సహజీవనం చేసేటువంటి తత్వం, అందరినీ కూడా కలుపుకునే తత్వం అనేది ఈ సమాజంలో అంతర్భాగంగా వచ్చింది, సహజంగా వచ్చింది. దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సార్, ఈ రామ మందిర్ విషయంలో ఒక్క ఆఖరి క్వశ్చన్ ఆగి మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. రామరాజ్యం అనేది చాలా బాగా వినపడుతున్న అంశం సార్. ఇప్పుడు ప్రధాని కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, ఎవరైనా సరే రాముడు వచ్చాడు, ఇంకా రామరాజ్యాన్ని మనం తీసుకొద్దాం అన్నట్టు. అసలు రామరాజ్యం అంటే ఏంటి సార్? అంటే ఒక రకంగా చెప్పాలంటే పురాణాలతో మనం పని లేకుండా మన సొసైటీకి, ఇప్పుడు మన ప్రపంచానికి రామరాజ్యం అంటే ఏంటి? ప్రతి సమాజానికి కొన్ని స్టోరీస్ కావాలి, స్ఫూర్తి కావాలి. మీకు దారి చూపెట్టాలంటే కొన్ని ఆదర్శాలు కావాలి, కొన్ని ఐకాన్స్ కావాలి. భారతీయ సాంప్రదాయాల్లో, మన ఇతిహాసాల్లో కానీ, మన చరిత్రలో కానీ, మన కవిత్వంలో కానీ కోట్ల మందిని అందరినీ ఆకట్టుకున్నది రాముడి వ్యక్తిత్వం. రాముడు కాల్పనికమైనటువంటి పాత్ర, లేకపోతే రాముడు అనేటువంటి దేవుడు భగవంతుడి అవతారంగా భూమి మీదకి వచ్చాడని చెప్పి మత విశ్వాసాల విషయం వదిలేస్తామా. కానీ ఏ రకంగా రాముడి ఊహకల్పన చేశారు? రాజైనా సామాన్యుడైనా అసత్యం ఆడకూడదు. ఏకపత్ని వ్రతం. ఆనాడు ఒక రాజుగారు 100 మంది అమ్మాయిలను చేసుకుంటే కాదని ఎవడెవడలేడు. రాముడిని ఎవరో కూడా సీత తర్వాత ఇంకెవరితోనూ కూడా ఇంకే మహిళతో సంబంధం పెట్టుకోకూడదని ఎవరో చెప్పలే ఆయనకి. కానీ ఏకపత్ని వ్రతం. ఆ పరిస్థితులు ఆలోచించండి. అంటే మహిళని బానిసగా చూసినటువంటి ప్రపంచ సమాజంలో ఆనాడు 1000 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం మహిళలంతా బానిసల కింద లెక్క. మహిళలకు హక్కులు లేవు, భర్తలకే హక్కులనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా రాముడు ఆడమగ తేడా లేకుండా మహిళలకు హక్కులు ఉన్నాయి. ఏకపత్ని వ్రతం. మూడోది సంయమనం. నాలుగోది ఏ ఆదర్శాన్ని అయితే ప్రతిపాదిస్తున్నాడో దాన్ని ఆచరించటం. లేకపోతే ఎవడో ఒక తెలివిహీనుడు తాగి దుర్భాషలు ఆడినా కూడా తప్పే. అది ఇవాళ దృష్టిలో చూస్తే భార్యను త్యజించడం తప్పే. కానీ అలా అనుకోకూడదు మనం. ఒక అనుమానం కలిగినప్పుడు ఏ నిర్ణయం చేసినా అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. రాజుకి, రాణికి, సామాన్యుడికి, పామరుడికి తేడా లేదు. అంటే రూల్ ఆఫ్ లా ఇవాటి మన కాన్సెప్ట్లో. ధర్మాన్ని రాజు కూడా అతిక్రమించడు. ఆ ధర్మాన్ని మనం అంగీకరించకపోవచ్చు ఈవేళ. ఎందుకంటే ధర్మం దానికి ఉన్న దాన్ని అర్థం చేసుకునే తీరు మారుతుంది. ఒకప్పుడు ధర్మం అంటే పుట్టిన దాన్ని బట్టి నీ ప్రవృత్తి నిర్ణయం చేశారు. నువ్వు బ్రాహ్మణుడిగా పుడితే బ్రాహ్మణుడిగా ప్రవర్తించాలి, నువ్వు ఒక కాటికాపరిగా పుడితే కాటికాపరి పిల్లలు కాటికాపరులు కావాలి. అది ధర్మంగా భావించదు. దాన్ని మనం అంగీకరించాం, అది వదిలేసేయండి. కానీ ధర్మం అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఆ రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ మీరు తీసుకోండి. ఆ రకంగా భారతీయుల హృదయాల్లో ఒక ఆరాధ్య దైవంగా రాముడి పాత్ర, రాముడి వ్యక్తిత్వం నిలిచిపోయింది. రామరాజ్యం అనేది ఆ రకంగా చూడాలి. అంతేగాని ఇప్పుడు ఇంకో రకంగా చూసాం అనుకోండి, రాముడు శంభూకుని వధించాడు. ఎందుకని? ఒక శూద్రుడు వేదాలు పఠనం చేశాడు. ఆ రోజుల్లో వేద పఠనం శూద్రుడు చేస్తే వాడిని చంపేయాలి, కాబట్టి చంపాడు. అది కాదు మనకు ఆదర్శం. రామరాజ్యం అంటే అది కాదు. రామరాజ్యం అంటే రాజైనా రౌతైనా సమానంగా చట్టం వర్తిస్తుంది. రాజు కొన్ని మౌలికమైనటువంటి ధర్మాలను, వ్యక్తిగతమైన త్యాగాలకు కూడా పాల్పడి ఆయన ఆ ధర్మాన్ని ఆచరిస్తాడు, త్యాగాలు చేస్తాడు. తన రాజ్యాన్ని పితృవక్క పరిపాలన కోసం వదిలేసుకున్నాడు ఆయన. ఆవిడేంటి అందులో మళ్ళీ తండ్రికి లేవని కూడా లేవలా, ముచ్చిపోయి మళ్ళీ బతకలా. నువ్వు చెప్పేది ఏంటి కైకని చెప్పి నువ్వు నిలబడి ఉండొచ్చు కదా. ఒక రకంగా మూర్ఖత్వం అది. కానీ
ఒక లక్ష్యానికి త్యాగం చేశాను నిలబడ్డాడు అని చెప్పాను. సత్యానికి నిలబడ్డాడు అని చెప్పని. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. నేను ఒకటి ఇంకోటి కాదు. మహిళలు మగవాళ్ళు తేడా లేదు అని చెప్పని. కాబట్టి ఆ రకంగా మనం భావించాలి. కాబట్టి ఆ రోజున సమాజాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడు, ఊహాకల్పన చేస్తున్నప్పుడు అది చాలా ఉదాత్తమైనటువంటి ఒక అశోకుడు ఉన్నాడు. ఎందుకని అశోకుడిని మనం అంత అద్భుతంగా భావిస్తాం? అశోక ద గ్రేట్ ఎందుకంటాం? మామూలుగా రాచరికము, చక్రవర్తుల ప్రవర్తన తీరు ఒక రకంగా ఉన్న ప్రపంచంలో అసాధారణమైన రీతిలో ధర్మాన్ని ముందు పెట్టి, అహింసను ముందు పెట్టి, సమాజ కళ్యాణాన్ని ముందు పెట్టి ఒక కొత్త రకమైన సమాజ నిర్మాణం కోసం ఒక గొప్ప చక్రవర్తి తపన పడ్డాడు. అందుకే అశోకుడు ఈ 2300 సంవత్సరాల నుంచి మనకి అంత గొప్ప మనిషిగా మన ముందు వచ్చాడు. ఒక బుద్ధిని ఎందుకు గొప్పగా అనుకుంటున్నాం మనం? ఇప్పుడు వాళ్ళ నమ్మకాలన్నీ వాళ్ళు చెప్పినవి చేసినవన్నీ కరెక్ట్ అని కాదు. ఏ రకమైన ఆదర్శాన్ని ప్రతిపాదించారు, దేన్ని ఆచరించారు, ఏ రకంగా స్ఫూర్తిని కలిగించారు. అందుకే మహాత్మా గాంధీ లాంటి మనిషి, మహాత్మా గాంధీ ఓ పక్కన దైవభక్తి ఆయనకున్నా కూడా ఆయనకంటే లౌకికవాది ఎవరైనా ఉంటారా? హిందూ, ముసల్మాన్, క్రైస్తవం తేడా లేకుండా మనుషులందరినీ కులం మతం తేడా లేకుండా ప్రేమించినవాడు, హక్కుని చేర్చుకున్నవాడు, మరి ప్రాణాలు కూడా అర్పించినవాడు ఇంకెవరైనా ఉంటారు కదా. మరి గాంధీ గారి రామరాజ్యం అన్నది మనం అనుకునే ఈ కాన్సెప్ట్. అంతేగాని రాముడే దేవుడే మిగతా వాడు లేడని చెప్పని అల్లా. సబకో సన్మతి దే భగవాన్ అన్నాడు ఆయన. ఈశ్వర అల్లా తేరో నామ్ అన్నాడు. కాబట్టి మీ మత విశ్వాసాలను బట్టి మీరు భగవంతుడి రూపకల్పన ఒక రకంగా చేసుకుంటే దాన్ని మనం గౌరవించడం తప్పలేదు. రాముని ఆ రకంగా భావించాలి మనం. సార్, ఇప్పుడు 2024లో ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు, మన దేశంతో సహా 64 పైన దేశాలు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి. ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే డెమోక్రసీ ఉన్నట్టేనా? ఎందుకంటే యుఎస్ఏలో ఇప్పుడు ట్రంప్ ఎవరైతే అతను ఓడిపోయినా నేను గెలిచాను అని చెప్పే అతను, పాకిస్తాన్లో అపోజిషన్ పార్టీ లీడర్ని జైల్లో పెట్టారు. మొన్న జరిగిన బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో ప్రైమ్ అపోజిషన్ బాయ్కాట్ చేసింది ఎలక్షన్స్ని. సో నిజంగా ఎలక్షన్స్ జరిగితే డెమోక్రసీ ఉన్నట్టేనా? రెండవది ఏంటి అంటే, గ్లోబల్ వైడ్గా రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం బలపడుతుందా? అంటే మన దగ్గర హిందుత్వం కానివ్వండి, అమెరికాలో ట్రంప్ ఏదైతే పాలసీస్ తీసుకొస్తున్నాడో అవి కానీ బలపడుతుందా? సాయి, మొదటి ప్రశ్న తీసుకుందాం ముందు. డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఎ ప్రాసెస్. దానిలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అమ్మాయి మేము డెమోక్రసీ చేరిపోయాం, పర్ఫెక్ట్ అని చెప్పడం ఎవరికి లేదు. ఇట్స్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు అమెరికా కానీ, బ్రిటన్ కానీ, కొంతమేరకు ఫ్రాన్స్ కానీ, ఇతర దేశాలు కానీ చాలా అనుభవం మనకంటే ఎక్కువ ఉన్నాయి. బ్రిటన్లో 800 ఏళ్ళ అనుభవం ఉన్నది ప్రజాస్వామ్యం. మ్యాగ్నా కార్టా 1215లో ప్రారంభమైంది. ఇప్పటికి 808 సంవత్సరాలు పూర్తయింది. 809 సంవత్సరంలో ఉన్నాం మనం మ్యాగ్నా కార్టా తర్వాత. అప్పటి నుంచి ప్రజాస్వామ్యం అనేది ఒక్కొక్క మెట్టు వస్తూ వచ్చింది. అమెరికాలో 404 ఏళ్ళు, కరెక్ట్గా బ్రిటన్కి సగం. 1619లో వర్జీనియా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం అనేది ప్రారంభమైంది. క్రమక్రమంగా అమెరికా అంతా విస్తరించింది. ప్రపంచానికే తలమానికమైన ప్రజాస్వామ్యంగా, అధికారులు ఇవ్వడానికి ప్రతీకగా, మరి ప్రత్యక్షంగా నాయకత్వాన్ని ఎన్నుకునే పద్ధతికి శ్రీకారంగా అమెరికా మరి ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కానీ అలాంటి దేశాల్లో కూడా బ్రిటన్లో ఆవేశం కొద్దీ బ్రెక్సిట్కి పాల్పడ్డారు. దేశం చాలా నష్టపోయింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, మీరు చెప్పినట్టుగా మనం చూస్తున్నాడు. పొద్దున కూడా నేను డొనాల్డ్ ట్రంప్ టీవీలో చూశాను లైవ్. ఆయన మొట్టమొదటి ప్రైమరీ ఎలక్షన్ ఈ సీజన్లో నెగ్గాడు. అక్కడ మన న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రంలో. అక్కడ నెగ్గితే దాదాపు అన్ని చోట్ల నెగ్గే అవకాశం ఉంది. ఆ పార్టీలో ఆయనకి పట్టం కట్టే అవకాశం ఉన్నది. అతను మాట్లాడిన తీరు కానీ, ప్రత్యర్థులను అవహేళన చేసిన తీరు కానీ ఎవరికి కూడా అది ఆమోదయోగ్యం కాదు, ఆదర్శప్రాయం కాదు. కానీ మన దురదృష్టం కొద్దీ ప్రపంచంలో గొప్ప దేశంలో ప్రజాస్వామ్యంలో అలాంటి నాయకుడు మనందరి ముందు దాపరించాడు. కాబట్టి ఇవి జరుగుతుంటాయి. అంత మాత్రం చేత అది ప్రజాస్వామ్యం అనలేము. అలాంటి సంఘటన జరిగిన మాత్రం చేత ప్రజాస్వామ్యం పోయింది అన్నాం. మైరన్ వీనర్ ఆయన ప్రజాస్వామ్యం ఒక దేశంలో ఉందా లేదంటానికి 4 ప్రమాణాలు చెప్పాడు. ఫంక్షనింగ్ డెమోక్రసీ, పర్ఫెక్ట్ డెమోక్రసీ అనలా, పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం అలా, ఫంక్షనింగ్ డెమోక్రసీ, ఆచరణలో ఉన్న ప్రజాస్వామ్యం. ఒకటి, ఎన్నికల్లో నిజమైన పోటీ ఉండాలి. పుటిన్ లాగా ఎన్నిక పెట్టి అపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా జైల్లో పెట్టి తలకాయలు తీసి పారేసి లేకపోతే హత్యలు చేసి ఎలక్షన్ పెట్టానని చెప్పంటే దొంగ ఎలక్షన్. ఎన్నికల్లో నిజమైన పోటీ ఉండాలి. 2, పోటీలో పాల్గొనే ప్రజలను మెప్పించడం కోసం నిజమైన రాజకీయ స్వేచ్ఛలు ఉండాలి. 3, ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు శాంతియుతంగా అధికారాన్ని చేపట్టగలగాలి. నిజంగా వాళ్ళ అధికారంలో ఉండాలి.
కాబట్టి పేరుకి పాకిస్తాన్లో ఉంది. ఎన్నికైన ప్రభుత్వం చివరికి ఆర్మీ కమాండర్ ఎవడో వెనకాల ఉంటాడు. వాడు చెప్పింది చేయాలి తప్ప ఇంకో మార్గం లేదు. అది ఎన్నిక జరిగినా ఉపయోగం లేదు. నిజమైన ఎన్నిక అయినా కూడా ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం ఉంది ఎన్నిక? అధికారం లేనప్పుడు. అధికారం నిజంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. 4 కేవలం ఓడిపోయిన కారణంగా ఓడిపోయిన వాళ్ళందరూ తలకాయలు తీసేస్తామంటే పాకిస్తాన్లో జరిగింది. భుట్టో తలకాయ తీసి పారేశారు. ముషారఫ్ని జైల్లో పెట్టి విదేశాలకు పంపించిపోయారు. ముషారఫ్ ఉండగా మన షరీఫ్ని విదేశాలకు పంపించి పారేశారు. ముషారఫ్ కూడా చివరికి విదేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి అది ప్రజాస్వామ్యం కాదు. ఈ 4 ఉంటే కనీసం ఉంటే ఒక ఆచరణలో ఉన్న ప్రజాస్వామ్యం. అంటే అది పర్ఫెక్ట్ ప్రజాస్వామ్యం కాదు. అంతకు మించి నా దృష్టిలో ఒక నిజమైన ప్రజాస్వామ్యంగా వెళ్ళాలని చెప్పంటే అధికార వికేంద్రీకరణ కావాలి. ప్రజలకు వీలైనంత చెరువుగా అధికారం నిర్వహించాలి. అమెరికాలో అడ్డదిడ్డాలు ఉన్నా, ట్రంప్ నటువంటి వచ్చినా కూడా అమెరికన్ వ్యవస్థ కుప్పకూలు పట్ల, ఎందుకని బలమైన స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. 180 నిర్ణయాలు మా ఊళ్ళో నా కళ్ళెదురుగా జరుగుతాయి. నా లాభం నష్టం నాకు అర్థమవుతుంది ఒక పౌరుడిగా. కాబట్టి ట్రంప్ మీడియా హడావుడి ఉన్నా కూడా సమాజం అస్తవ్యస్తం కావట్లా. మన ట్రంప్ని కూడా 2020లో నిర్వహించింది ఎవరు? చాలా చోట ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్ పార్టీకి చెందినటువంటి స్థానిక నాయకులు ఆయన ఓడిపోయాడు, ఇది అబద్ధం ఆడుతున్నాడని నిర్మహాటంగా రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు సమాధవుతున్నా కూడా వాళ్ళ పార్టీ సభ్యులు ట్రంపే కావాలని కోరుకుని దాన్ని కాదనే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కూడా దానికి సిద్ధపడి వాళ్ళందరూ కూడా పదవులన్నా పోవడానికి సిద్ధపడ్డారు. కానీ రాజ్యాంగాన్ని, ధర్మాన్ని అతిక్రమించాలి స్థానిక ప్రభుత్వాలు. కాబట్టి బలమైన స్థానిక ప్రభుత్వాలు కావాలి. చట్టబద్ధ పాలన కావాలి. చట్టం ఉన్నవాడికి చుట్టం అయితే మీకు ఎన్నికల్లో ఓటేగానే వాడు రాజు అయిపోయి దానికి వ్యతిరేకించే వాళ్ళని తలకాయలు తీసిపారేసి రాజు హత్యలు చేసిన వాడిని మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటే అది ప్రజాస్వామ్యం కాదా? ఇవాళ డొనాల్డ్ ట్రంప్ మాజీ రాష్ట్రపతి అయినా రేపొద్దున మళ్ళీ రాష్ట్రపతి అవకాశం ఉన్నా కూడా కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్నాడు. ఆయన అరెస్ట్ చేయొచ్చు, శిక్షించవచ్చు. దాని నుంచి ఎవరు కాపాడారు? చట్టబద్ధ పాలనకి ఏర్పాట్లు ఉన్నాయి. అది కావాలా. దాంతోపాటు స్వయం దిద్దుబాటు శక్తి కావాలి. వ్యవస్థలో పొరపాటు దొరికితే వ్యవస్థలో పొరపాటు సరిచేసే ఏర్పాట్లు అంతర్లీనంగా ఉండాలి. ఇవన్నీ లేకుండా, చట్టబద్ధ పాలన లేకుండా, స్థానిక ప్రభుత్వాలు లేకుండా, మరి పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా, కేవలం 2 కుటుంబాల మధ్య పోరాటంగానో లేదంటే 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగత పోరాటంగానో రాజకీయం జరిగితే అది ప్రజాస్వామ్యం కాదాలదు. పౌరులకి మరి బలంగా కనుక పొరపాటు జరిగినట్టయితే సంఘటితంగా ఎదిరించి పోరాడే శక్తి కావాలి. శాంతియుతంగా, హింస లేకుండా, ఆటంకం లేకుండా. కాబట్టి ఇవన్నీ ఉంటే పూర్ణ ప్రజాస్వామ్యం అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాలు అపరిస్థితి దొరుకుతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనగానే మనం కోట్ల మంది ప్రజలకి నిర్ణయించే అధికారం ఇచ్చేసాం. ఒక కుటుంబంలో కులం గొడవ లేదు, మతం గొడవ లేదు, ఒకరినొకటి ప్రేమిస్తారు, జన్యు సంబంధం ఉన్నది, త్యాగాలు చేస్తారు, అయినా కూడా తనుకు వస్తున్నాం మనం. మరి ఇన్ని కోట్ల మంది, ఇంది వైవిధ్యం ఉంది, వివిధ నేపథ్యాలు ఉన్నాయి, నమ్మకాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒడిదుడుకులు ఉంటాయి. దానికి బెంబేలెత్తకూడదు. వ్యవస్థీకృతంగా ఇందాక నేను చెప్పిన ఏర్పాట్లు అన్నీ ఉంటే ఆ ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉన్నట్లక. అవి లేకుంటే ప్రజాస్వామ్యం ఊరికే మేడిపండు చూడ ముచ్చట ఎండు, మనం పొట్ట విరుగుజోలో పురుగులుండు, అలా ప్రజాస్వామ్యం. ఇక రెండోది మీరు అడిగారు, ఈ మితవాద పక్షాలు వస్తున్నాయి ప్రపంచమంతానే. ఇది ఎవరికి పర్ఫెక్ట్గా తెలిసి నేను అనుకోవట్లా. కానీ ఒకసారి పాశ్చాత్య దేశాల్లో చూసినట్టయితే, మీరు అమెరికాలో ట్రంప్ ఎదుగుదల కావచ్చు, బ్రిటన్ లాంటి దేశంలో నిజల్ ఫరాజ్ లాంటి వాళ్ళు వచ్చి బ్రెక్సిట్కి దారితీయటం కావచ్చు, ఫ్రాన్స్ లాంటి దేశంలో లీపెన్ లాంటి వాళ్ళు రావటం కావచ్చు, జర్మనీలో మితవాద పార్టీ దాదాపుగా ఒకప్పటి నాజీ పార్టీకి వారసులైన పార్టీలు ఇవాళ ప్రభావం పెరగటం కావచ్చు, ఇటలీలో మితవాద పార్టీకి చెందిన మహిళ ఇవాళ ప్రధానమంత్రిగా ఉండటం కావచ్చు, మరికొన్ని దేశాల్లో మరి టర్కీలో ఎర్డోగాన్ కావచ్చు, విక్టర్ ఆర్బాన్ అని చెప్పని మనకి పోలాండ్లో కావచ్చు. చాలా దేశాల్లో ఒక అభద్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రజలు. ఈ మితవాద పార్టీలు పెరగడానికి కారణాలు అన్వేషించాలి. భారతదేశంలో పరిస్థితి వేరు, మనకున్న చారిత్రక నేపథ్యము, మన ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆ దేశాలు వేరు. కాబట్టి మనం ఈ విశ్లేషణ మన దేశానికి వర్తించదు. ఈ విషయానికి ఆ దేశాల్లో ఏమవుతుందంటే 2-3 జరుగుతున్నాయి. ఒకటి, ఒక 40-50 ఏళ్ళు పాటు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాకు జీవితం హాయిగా ఉంటుంది, దండిగా చేతుల్లో పని ఉంటుంది, పుష్కలంగా ఆదాయం గౌరవప్రదంగా ఉంటుంది, కష్టపడి పనిచేస్తే నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలు నాకంటే బాగా మంచి జీవితం బతుకుతారు,
నా తల్లిదండ్రుల కంటే నా జీవితం బాగుంటుంది. నాకు ఆల్మోస్ట్ అది గ్యారంటీడ్ అది. అలా జరిగింది. కానీ కాలక్రమేణా కొన్ని మార్పులు వచ్చినాయి. ఒకటి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. పని చేసే వాళ్ళ కంటే రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య, వృద్ధుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరి పని చేస్తేనే కదా సంపద వచ్చేది. కానీ అందరికీ సంపద పంపిణీ కావాలి కదా. రిటైర్ అయిన తర్వాత మరి నాకు సోషల్ సెక్యూరిటీ కావాలి, మరొకటి కావాలి, మంచి ఆరోగ్యం ఫ్రీగా కావాలి, మరొకటి కావాలి. ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం అమెరికా అట్లా ఉత్పత్తి జరగట్ల. దాని నుంచి మొట్టమొదటిసారిగా అమెరికా, ఈ పాశ్చాత్య దేశాల్లో కొంత అభద్రత ప్రవేశించింది ఆత్మవిశ్వాసం స్థానంలో. దానికి తగ్గట్టు మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి రంగాల్లో చైనా లాంటి దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోయి, నీవు నేర్పిన విద్యే నీరజాక్షి, వీళ్ళే మనకు టెక్నాలజీ ఇచ్చారు, వీళ్ళే మనకి పద్ధతులను పెట్టారు, వీళ్ళే ఫ్రీ ట్రేడ్ అని చెప్పని అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు మంచి ఉద్దేశంతో. చివరికి ఏమైంది, మనం వాళ్ళకి పాఠాలు చెప్పే స్థితికి వచ్చాం. చైనా మనకంటే చాలా ఎత్తున ఉన్నది, కానీ చాలా రంగాల్లో మనం అమ్మకాలు చేయగలుగుతున్నాం, ఉత్పత్తి బాగా చేయగలుగుతున్నాం. మన నుంచి వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ దేశాల్లో ఉద్యోగాలు పోతున్నాయి, ఉపాధి మూతపడుతుంది. ఇతర దేశాల నుంచి కొనుగోలుదారులు కొనుక్కుంటున్నారు కాబట్టి తక్కువ ఖరీదుకి మంచి ధర వస్తువులు వస్తున్నాయి కాబట్టి దిగుమతి చేసుకుంటున్నారు. దాంతో మన ఉద్యోగాలను ఇతర దేశాలకు పోతున్నాయి. సంపద అక్కడ కలుగుతుంది, డబ్బు మందపోతుంది, మనకు ఉపాధి రావట్లేదు, మనకు ఆదాయాలు రావట్లేదు. ఈ పరిస్థితి వచ్చింది. మూడోది ఏమైంది, ఇమ్మిగ్రేషన్. పూర్వంలాగా ఇప్పుడు ప్రపంచంతో మడిగట్టుకుని పూర్వం ఏ దేశం ఆ దేశం. అసలు మనం ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటం అంటే కాటికి వెళ్ళినట్టు అనుకున్నవాళ్ళు. మన దేశంలోనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళటం అంటే దాదాపు ప్రాణాంతం. ఇవాళ ఏముంది, విమానం ఎక్కితే సాయంత్రం కల్లా అమెరికా వెళ్ళిపోతారు, మీరు మరో దేశానికి వెళ్ళిపోతారు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఎప్పుడైతే ఈ అంతర్జాతీయీకరణ, గ్లోబలీకరణ జరిగిందో ప్రపంచంలో ప్రయాణాలు, ఆశలు, మరి సమాచారం అందరికీ అందటం. కాబట్టి నాకు ఈ దేశంలో కంటే ఇంకా బాగా డబ్బున్న దేశం, ఆకాశం దేశానికి వలసపోవాలన్న కోరిక. దాంతో ఏంటి, యూరప్, అమెరికా లాంటి దేశాల మీద విపరీతమైన తాకిడి, ఇమ్మిగ్రేషన్ తాకిడి. అమెరికాలో అయితే వలస దండయాత్ర చేస్తున్నట్టుగా వేల మంది చేతులు పట్టుకుని మేమంతా బార్డర్కి వస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేయాలో తెలియదు. వాళ్ళందరినీ వచ్చి క్రూరంగా తుపాకీలు పెట్టి చంపేస్తామని చెప్పంటే మీరంతా రాక్షసుని చెప్పండి మనం. అలాగే వచ్చేటంటే దేశ సరిహద్దులు ఏమిటి, దేశ పౌరసత్వం ఏమిటి, మనం తిట్టడం చాలా తేలిక. యూరప్లో సిరియా నుంచి ఇతర దేశాల నుంచి లక్షల మంది పోతూ ఉన్నారు. మరి వాళ్ళేమో కొంచెం కొన్ని మానవ విలువలకి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళని అనుమతిస్తేనేమో దేశాలు గందరగోళం అయిపోతే రాజకీయంగా వ్యతిరేకత వస్తుంది, సమాజం అంతా ఎదురు తిరుగుతుంది. అనుమతించకపోతేనేమో అది మానవ హక్కుల ఉల్లంఘన చెప్పిన ఉద్యమకారులంతా గొడవ చేస్తుంటారు, తిరుగుతుంటారు, ఏం చేయాలి చెప్పని. వీటన్నిటి వల్ల ఏమైందంటే చాలా మందిలో ఒక 40-50 ఏళ్ల పాటు అద్భుతమైన జీవితాన్ని పొంది ప్రపంచాన్నే శాసించిన వాళ్ళకి అభద్రత ప్రవేశించింది. అభద్రత ఉన్నప్పుడు మరి గతంలో ఉన్న భావాలకు స్థానంలో ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు ఆర్థిక అభివృద్ధి, కొత్త టెక్నాలజీ, అంతర్జాతీయ వాణిజ్యం, ఫ్రీ ట్రేడ్, ఇవన్నీ వాళ్ళే ప్రవేశపెట్టారు. ఈవేళ వాళ్ళే ఫ్రీ ట్రేడ్ వద్దు, ఫ్రీ ట్రేడ్ ఉన్నట్టయితే ఆ దేశాలకు లాభం జరుగుతుంది, మాకు లాభం జరగట్లేదు. మరి పూర్వం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి బాగా ఆదాయాలు వస్తున్నాయి. కోవిడ్ వచ్చినా మరొకటి వచ్చినా కూడా నష్టపోతుంది సామాన్య వర్గాలు. దీంతో ఏమవుతుందంటే ఒక గతంలో ఏ నమ్మకాలు ఉన్నాయో దానికి వ్యతిరేకమైన నమ్మకాలతో రైట్ వింగ్ పార్టీస్ వస్తున్నాయి. అక్కడ ఫ్రీ ట్రేడ్ కావాలన్న వాళ్ళు, మరి పన్నులు తక్కువ కావాలన్న వాళ్ళు, అట్లాగే ఆర్థిక అభివృద్ధి కావాలి, ఆర్థిక స్వేచ్ఛ కావాలి, పోటీ కావాలి, ఇవన్నీ కూడా మితవాద పార్టీల నమ్మకాలు ఆ రోజుల్లో. ఈవేళ చాలా విచిత్రంగా ఈ పార్టీలన్నీ కూడా ఐసోలేషనిజం, ఇతర దేశాల నుంచి మనుషులు రాకూడదు, వస్తువులు రాకూడదు, ట్రేడ్ జరగకూడదు, మన దేశంలో మనం ఉత్పత్తి చేసుకోవాలి. అంటే గతంలో మితవాద పార్టీల ధోరణి వేరు, ఇప్పుడు మితవాద పార్టీల ధోరణి వేరు, పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా ఒక సంధియోగంలో ఉన్నాం మనం. ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ వల్ల మిగతా ప్రపంచం వేగంగా అందుకునే ప్రయత్నం, చైనా ముఖ్యంగా ఇతర దేశాలకు అందుకునే ప్రయత్నం చేయడం వల్ల దాని ప్రభావం సమాజం మీద, రాజకీయ వ్యవస్థ మీద ఉన్నది. కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయి. మన దేశం తీరు కొంచెం వేరు. మన దేశంలో మితవాద పార్టీగా బీజేపీ కదా ఉన్నది. వాళ్ళు కూడా ఏంటి, ఆర్థిక ప్రగతి ఉండాలి, అంతర్జాతీయ వాణిజ్యం ఉండాలి, పెట్టుబడులు ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి, మౌలిక సదుపాయాల కల్పన ఉండాలి. అంటే గతంలో మితవాద పార్టీలు ఏ రకంగా అక్కడ వ్యవహరించినాయో దానికి ప్రత్యేకంగా ఈ దేశంలో వచ్చింది బీజేపీ. కానీ తేడా ఏంటంటే ఇంకా ఈ భావజాలానికి తగినంతగా రాజకీయంగా మద్దతు భారతదేశంలో, ఎందుకంటే మనం 56 ఏళ్ల పాటు మనం ఇంట్యూటివ్గా సోషలిజం, సమానత్వం అన్న భావంతో ఆర్థిక స్వేచ్ఛని మొత్తం కాలరాచి లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని ఈ దేశంలో పెంచి ప్రోత్సహించాం.
91లో ఆపద్ధర్మంగా నరసింహరావు గారు వచ్చిన తర్వాత, మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత దాని నుంచి కొంత ప్రయత్నం చేశాం కానీ పూర్తిగా ఇంకా మారల. ఇలాంటి సమాజంలో మనకి ఇంట్యూటివ్‌గా నీజర్క్ రెస్పాన్స్ ఏంటంటే ప్రభుత్వమే అన్నీ చూడాలా. ప్రైవేట్ వాడికి సాయి బాగా ఆర్థికంగా పెరిగాడంటే సాయి మీద నాకు అసూయ. సాయిని ఎట్లాగొట్లా కంట్రోల్ చేయాలి నేను. అంతేగాని ఆయన గనక మంచి వస్తువులను, సేవలను ఉత్పత్తి చేస్తే 10 మందికి పనికొస్తే ఆయన లాభపడితే దానివల్ల నేను కూడా లాభపడుతున్నా అందరికీ మంచిది అనుకోవట్లా మనం. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇంట్యూటివ్ రియాక్షన్ ఎలాగో దాన్ని ఆపుకోవాలని చెప్పాను. ఇలాంటి భావజాలం ఉన్న దేశంలో బీజేపీ గతంలో మితవాద పార్టీ లాంటిది ఇతర దేశాల్లో. కానీ ఈ దేశంలో దానికి మద్దతు సంపాదించాలి. దానికి కొందరు కొన్ని పార్టీలు కులాన్ని వాడుతున్నారు, బీజేపీ మతాన్ని వాడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విడతలు వేయొచ్చు, కులం కానీ మతం కానీ ఇతర భావాలు కానీ. అంతే తప్ప ఇది అంత ప్రమాదకరమైన ధోరణిగా భావించడానికి లేదు. కానీ జాగరూకత ఉండాలి. రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన జరిగితే, కులం కారణంగా మతం కారణంగా కనుక మనుషుల్ని వేరు చేసి చూడటం మొదలెడితే, హింసని ప్రేరేపిస్తే, మూఢనమ్మకాలకు వెళితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అది లేకపోతే ప్రజాస్వామ్య రాజకీయంలో రకరకాలైనటువంటి ప్రయోగాలు జరుగుతాయి, రకరకాలైన జన సమీకరణ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎన్నికలు రాగానే లాస్ట్ 6 monthsలో ఎన్నో రాష్ట్రాల్లో ఈ కుల మహాసభ మీరు చూడలా, తెలుగునాడు చూడలా మీరు. చివరికి పెద్దగా కుల ప్రభావం లేని తెలంగాణలో కూడా చూశారు మీరు. కులం పేరుతో కొన్ని కార్పొరేషన్లు, దానికి బిల్డింగు, డబ్బు. ఆంధ్రప్రదేశ్లో రోజు జరిగేది అదే, పంచాయతీ అంతా అదే. కర్ణాటకలో ఒక్కలిగా లింగాయత్. కాబట్టి కులాలు కానీ మతాలు కానీ, ఇది దురదృష్టం కొద్దీ రాజకీయంలో మీరు ప్రజల్ని ఆకట్టుకుని వాళ్ళకి మార్గాన్ని చూపెట్టే నైపుణ్యమో, పరిస్థితులను అనుకూలించుకున్నాం నైపుణ్యం లేకనో ఉన్నప్పుడు చాలా తేలిగ్గా రాజకీయంగా సమీకరణకి కులం మతం ఉపయోగపడుతున్నాయి. అట్లా చూడాలి తప్ప మనం పాశ్చాత్య దేశాల్లాగా సాంస్కృతికంగా వెనక్కి వెళుతున్నాం, అభివృద్ధికి వ్యతిరేకంగా వెళుతున్నాం, అంతర్జాతీయకరణకు వ్యతిరేకంగా వెళుతున్నాం, పెట్టుబడికి వ్యతిరేకంగా వెళుతున్నాం అంటే ఆధారాలు లేవు. కాబట్టి చూడడానికి ఒకే రకంగా అనిపించినా కూడా మనకున్నటువంటి ప్రత్యేక రాజకీయ నేపథ్యం వేరు, ఆ దేశాల నేపథ్యం వేరు. కానీ స్థూలంగా చూస్తే మితవాద ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుంది. అంటే సామాన్య ప్రజల జీవితాలను మార్చే రీతిలో కనుక మన విధానాలు ఉండకపోతే, దానికి వేగంగా మారుతున్న పరిస్థితులకు వేగంగా రాజకీయము విధానాలు స్పందించకపోతే, కొన్ని సందర్భాల్లో ప్రజల్లో ఆలోచనలు ఎక్స్ట్రీమ్ భావాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. అమెరికా ఉదాహరణది. లేకపోతే డొనాల్డ్ ట్రంప్ని ఆదరించడం కానీ, అతని భావాలను గౌరవించడం కానీ చాలా 30-40 ఏళ్ల క్రితం చూస్తే అసలు అసాధ్యం అమెరికాలో. ఊహించడానికి కోసం ఎవరైనా చెప్తే నమ్మేవాడు కాదు. కానీ అమెరికా లాంటి దేశంలోనే జరుగుతుందని చెప్పంటే ఏ దేశంలోనూ కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏ మార్పు తీసుకొచ్చినా కూడా ఆ దేశంలో సామాన్య ప్రజల మనోభావాలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాలు, వాటి గురించి ఆలోచించకపోతే మనం సమాజంలో కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు వస్తాయని చెప్పి అర్థం. సార్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము అమెరికాలో లోకల్ గవర్నమెంట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అని చెప్పి. నిజంగా అమెరికా వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అంటే మనం ఇంకా చెప్పాలంటే బేబీ స్టేజ్లోనే ఉన్నాం, కానీ వాళ్ళు ఒక రకంగా అడల్ట్హుడ్లోనే ఉన్నారు డెమోక్రసీలో. అట్లాంటిది అంత సీనియారిటీ ఉన్నవాళ్ళు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ట్రంప్ను ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నారు. దీనికి ఒక రీజన్ చైనా అవ్వచ్చా? ఎందుకంటే చైనాలో డెమోక్రసీ లేకపోయినా సరే వాళ్ళు విపరీతంగా డెవలప్ అవుతున్న ధోరణిని చూసి చైనా పాలసీస్కి ఒక రకంగా సిమిలర్గా ఉన్న ట్రంప్ పాలసీస్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటారా? మీరన్నది వాస్తవం. 1991 దాకా ఏమైందంటే, అప్పుడు అంతర్జాతీయంగా పోటీ అంతా కూడా అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మార్కెట్ ఎకానమీ, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ ఓ పక్కన మూటిని కలిపారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మార్కెట్ ఎకానమీ, ఆర్థిక పోటీ. ఆనాటి రష్యా కేంద్రీకరణ, ప్రభుత్వ నియంత్రణ, స్వేచ్ఛ లేని సమాజం, ఈ రెంటికి మధ్య పోరాటం. ఆ పోరాటంలోనే చాలామంది యువతకు తెలియకపోవచ్చు, అప్పుడు అమెరికా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి రిచర్డ్ నిక్సన్ అప్పటి సోవియట్ యూనియన్కి పర్యటనకి వెళ్ళినప్పుడు క్రుష్చెవ్తో కిచెన్ డిబేట్స్ అంటారు. ఆ చర్చలంతా ఏమిటి? మా మహిళల కిచెన్లు చూడండి, మా ఇళ్లలో కిచెన్లు చూడండి, ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఉంటుంది, అదిగో అక్కడ ఏమంటాం వేడి చేసేది మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది, లేకపోతే మరొకటి ఉంటుంది. సో అమెరికా రష్యా వాళ్ళు మా వాళ్ళు ఇళ్లలో చూడండి, ఆ కిచెన్లో చూడండి, ఇవన్నీ ఉంటాయి మాకు సౌకర్యాలు. అంటే ఆర్థికంగా సౌకర్యాలను మేము ఇస్తున్నామా, మీరు ఇస్తున్నారా? మీ వ్యవస్థ బలంగా పనిచేసి ప్రజలకి మంచి చేస్తుందా, మేము చేస్తున్నామా? పోటీ ఇది. కాలక్రమేణా సోవియట్ యూనియన్ చెప్పిందంతా పైపైనే తప్ప ప్రజల జీవితాలు బాగుపడటం లేదు. పాశ్చాత్య దేశాల్లో అద్భుతంగా జీవితాలు బాగుపడుతున్నాయి అన్నది
కాలక్రమేణా ప్రజలకు అనుభవంతో అర్థమైంది. ఒక ఉదాహరణ తీసుకుంటే మీరు అప్పటి జర్మనీ ఒక ల్యాబొరేటరీ లాంటిది. తూర్పు జర్మనీ ఏమో రష్యా ఆధ్వర్యంలో అదే రకమైన పరిపాలన, అదే రాజకీయంతో ఉంది. పశ్చిమ జర్మనీ పాశ్చాత్య దేశాల మాదిరిగా ఆర్థిక స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన, హక్కుల రక్షణ, ఆస్తి హక్కుతో పాటు మరి ఆర్థికంగా పోటీ. దీంతో ఎంత అద్భుతంగా రాణించిందో అక్కడ. ఒక్కళ్ళు కూడా పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీకి పోతూ ఆ గోడ మీద మరణించిన వాళ్ళు లేరు అక్కడ బెర్లిన్ వారు కట్టినప్పుడు. కానీ తూర్పు నుంచి పశ్చిమానికి తుపాకీలను ఎదుర్కొని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వేరే రుజువు అక్కర్ల, మీరు ఉపన్యాసాలు ఎన్నిచ్చినా కూడా జనం అంతా ఇటు నుంచి అటుపోతున్నారు, అటు నుంచి ఇటుపోతున్నారు. ఇవన్నీ ప్రజలకు అర్థం కాగానే కుప్పకూలిపోయింది ఆ వ్యవస్థ. కానీ ఇప్పుడేమైంది, చైనా దాని నుంచి పాఠాలు నేర్చుకున్నది. వాళ్ళు రష్యాలాగా గోర్పచ్చవ్ చేసినట్టుగా స్వేచ్ఛనిచ్చి వాళ్ళ నిరసన ప్రకటించే అవకాశాన్ని ఇవ్వట్లా. కానీ ఆర్థికంగా మాత్రం స్వేచ్ఛని పెంచి నైపుణ్యాన్ని ఇచ్చి విద్యను బాగా మంచి ప్రమాణాల విద్యను ఇస్తున్నారు, నైపుణ్యాన్ని ఇస్తున్నారు. పెట్టుబడులను ప్రోత్సహించి, ఒక ఆర్థిక స్వేచ్ఛ ఉన్న సమాజంతో పోటీగా పెట్టుబడులను ప్రోత్సహించి మరి ఉత్పత్తికి దోహదం చేసి ఈవేళ ఆర్థికంగా ఒక శరవేగంతో ఒక దేశం పెరగొచ్చని ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంత స్థాయిలో 30 ఏళ్ల పాటు 9-10% ప్రతి సంవత్సరం సగటున ఆర్థికంగా పెరిగిన దేశం ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. అందులో అంత పెద్ద దేశం అలా ఎదిగిందని చెప్పంటే ఇది మహాద్భుతం. డెంగ్ షాపింగ్ చేసింది ప్రపంచ చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి విజయం అది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఒకప్పుడు ప్రజాస్వామ్యము, ఆర్థిక విజయము, సమాజంలో సుఖ సంతోషాలు కలిసి ఉంటాయని నమ్మింది. ప్రజాస్వామ్యం ఒక చోట ఉంటే ఆర్థిక విజయం ఇంకో చోట కనిపిస్తుంది. ఇక్కడ సమాజంలో ఉన్న కొద్దికి మా పిల్లలు ఏమవుతారో, నేనేమవుతానో భయంతో ఉంటే అక్కడేమో ధీమాగా దర్జాగా ఎదుగుతున్నారు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా చైనా యాత్రికులు కనిపిస్తారు మీకు. టూరిస్ట్గా మీరు వెళితే ప్రపంచంలో లార్జెస్ట్ నెంబర్ చైనా యాత్రికులు. అందుకనే మీకు చైనీస్ భాషలో, మ్యాండరిన్ భాషలో అక్కడ స్లోగన్స్ లేకపోతే మీకు పోస్టర్స్ ఉంటాయి. అంటే ఆర్థికంగా కూడా సమాజం అంత బాగా కనిపిస్తుంది. సహజంగానే అంతకు ముందంతా ప్రభావం చూపెట్టిన వాళ్ళకి అభద్రత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం మళ్ళీ ఇంకొకసారి ఆర్థిక స్వేచ్ఛ, మరి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక ప్రగతి, భవిష్యత్తు పట్ల నమ్మకం, ఈ కలపటం ఎట్లా అన్నది పునరాలోచన చేయాలి. అందుకనే దేశాలు మల్లగొల్ల పడుతున్నాయి. ఒకప్పుడు పూర్తిగా స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రతిపాదించిన అమెరికా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా చెప్తుందంటే ఇతర దేశాల దిగుమతులు నేను రానివ్వను, టారిఫ్లు పెంచుతాను, అడ్డుకుంటాను. అసలు అమెరికా ఆ మాట గతంలో అంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. అమెరికా చెప్పేది అందరికీ టారిఫ్లు లేకుండా చేయండి, మనం అందరం కూడా ఎక్కడ బాగా ఉత్పత్తి అయినా కూడా మంచి ఖరీదుకి, తక్కువ ఖరీదుకి మన్నికల వస్తువులు మనందరం కొనుక్కుంటే అందరూ లాభపడతామని చెప్పేవాళ్ళు. అలాంటి అమెరికా ఇవాళ ఇతర దేశాలు కాదు, మా దేశంలో ఉత్పత్తి కావాలని వాళ్ళు అంటున్నారు. మరి మనం ఎందుకనో మనం అంటాం. కాబట్టి ఇది ప్రత్యేక పరిస్థితులు జరుగుతుంది. ట్రంప్ రేపు ఎలక్షన్స్ గురించి మాట్లాడే మెయిన్ మాటలు ఏంటి అంటే ఇవే, టారిఫ్స్ని తీసేస్తాను, ఇమిగ్రెంట్స్ని ఆపేస్తాను అని. దీంతో టారిఫ్ని పెంచుతాను, టారిఫ్ పెంచుతాను, ఇమిగ్రేషన్ టారిఫ్ని పెంచుతాను, ఇమిగ్రెంట్స్ని ఆపేస్తాను అన్నాడు. దాంతోపాటు ఇప్పుడు ప్రెసిడెంట్ జో బైడెన్ మీద నేను ఎంక్వైరీలు వేస్తాను, ఆయన అంతు చూస్తాను, ఒక రకంగా ఆయన ఫ్యామిలీ వెంటబడతాను అని పర్సనల్గా వార్నింగ్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. అంటే అమెరికా ప్రజలకు ఆ మాత్రం అర్థం కావట్లేదు, ఈ మనిషి వస్తే మనం ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు అనేది. వాళ్ళు అంత మూర్ఖంగా చేస్తున్నారా లేకపోతే అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. దానికి సమాధానం నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు. నేను ఒక 16-17 ఏళ్ల వయసులో అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని చాలా క్షుణ్ణంగా, మన దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది, ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది, మరి అమెరికాలో వాటర్ గేట్ స్కాండల్ వచ్చింది రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉండగా, దానికి వ్యవస్థ స్పందించిన తీరు, ఒక రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఒక అత్యంత సంపన్నమైన బలోపేతమైన దేశంలో అత్యున్నత స్థాయి నాయకుడిని ఆ దేశ వ్యవస్థ దింపేసింది పార్టీలకు అతీతంగా. అదే సమయంలో మన దేశంలో ప్రధానమంత్రి కన్నెర చేయగానే దేశం అంతా జైలు అయిపోయింది ఎమర్జెన్సీ వచ్చి. ఈ తేడాయే బహుశా నా జీవితాన్ని మార్చింది. అలాంటి మా అందరికీ ఒక 30-40 ఏళ్ల పాటు అమెరికాను చూసిన మాకు అసలు ఈ వేళ జరుగుతోంది ఎవరన్నా ఊహించి చెప్తే చచ్చిన నమ్మేవాళ్ళం కాదు. ఉదాహరణకి అమెరికాలో ఒక నేరారోపణ జరిగినట్టయితే, మీ శీలం మీద కనుక మచ్చపడ్డట్టయితే మీకు రాజకీయంగా మీరు సమాధి అయిపోయినట్టే, ఇంకా మీకు భవిష్యత్తు లేదు, నేరం కూడా చేయక్కర్లా. గ్యారీ హార్ట్ అనే అతను డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు, అప్రతిహతంగా గెలుస్తున్నాడు. ఏదో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందని బయటపడింది, అంతే, అది నథింగ్, మర్నాడు అయిపోయింది ఆయన అభ్యర్థిత్వం, రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్
మానభంగం చేశాడని ఆధారాలు ఉన్నాయి. మామూలుగా వైవాహిక సమ వైవాహిక వివాహేతర సంబంధాలు కాదు, మానభంగాలు చేశాడని తీవ్ర ఆరోపణలు ఆధారాలు ఉన్నాయి. మరి దేశ రాజ్యాంగాన్నే కూలబడుస్తూ ఇన్సరెక్షన్ అని చెప్పి అంటారు. మనందరి ప్రపంచం అంతా చూస్తుండగా జనవరి 6వ తారీఖున 2021 సంవత్సరంలో ప్రపంచం అంతా చూస్తుంది. దానిలో రహస్యం ఏం లేదు. ఇదే సీక్రెట్గా జరగల, కాగితాలు కాదు. మనం అందరం, మీ కళ్ళతో మీరు చూశారు, నా కళ్ళతో నేను చూశాను. అంతకు ముందు వెళితే మరి అసలు అమెరికన్ చరిత్రలో గత 30-40 ఏళ్లలో నా ఆదాయాలేంటి, నా వివరాలేంటి, నా ఆస్తిపాస్తులేంటి బయట పెట్టనన్న వాడు లేడు. అసలు అది పెడితే రాజకీయం లేదు. ట్రంప్ తూనబట్టి నేను ఇవ్వనన్నాడు. అసలు వీటిలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగిన పెద్దది పక్కన పెట్టేద్దాం. అసలు వాడు రాష్ట్రపతి కాదు, రాజకీయాల్లో ఉండటం సాధ్యమయ్యేది కాదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మొత్తాన్ని తలకిందులు చేసి పారేశాడు. మామూలుగా మనం ఒక వస్తువుని కింద పడేస్తే కింద పడుతుంది, గ్రావిటీ ఉంది. ఆ వస్తువు పైకి ఎగురుతుంది అనుకోండి, మనంతా విభ్రమ గురవుతాం. ప్రస్తుతం అలా ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ని మనం ఈక్వేషన్ నుంచి బయటపెట్టాలి. అది చరిత్రకారులు బహుశా ఒక 25 ఏళ్ల తర్వాత మరింత లోతుగా పెడతారు ఏమిటని చెప్పాను. కానీ ఆ వ్యక్తి ట్రంప్ వ్యక్తిత్వాన్ని పక్కన పెడితే ట్రంప్ ఏ విధానాలను ప్రతిపాదిస్తున్నాడో, ఏ అంశాల మీద గట్టిగా ప్రజల్ని రెచ్చగొడుతున్నాడో లేకపోతే సంఘటన చేస్తున్నాడో దానిలోకి వెళ్తే దాని వెనుక ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సాంస్కృతికమైన, ఆర్థికమైన, సామాజికమైన అభద్రత కనిపిస్తున్నది. కాబట్టి ట్రంప్ లేకున్నా కూడా ట్రంప్ అనేవాడు మరి వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు. అతని వ్యక్తిత్వం మన పిల్లలకి అవమానకరం. మన మామూలుగా ఒక మహానాయకులు ఎవరైనా ఉంటే ఏ దేశంలోనైనా కూడా మన పిల్లలకి ఆదర్శంగా చూపెడతాం. అలాంటిది ట్రంప్ యాంటీ ఆదర్శం. అసలు ట్రంప్ ఆదర్శంగా ఏ తల్లిదండ్రులు కూడా, ఆయనకు ఓటేసే వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులను కూతుర్లను పిలిచి అలా ఆదర్శంగా ఉన్నాను అని చెప్తారని నేను అనుకోను. కాబట్టి దాన్ని పక్కన పెట్టి, వ్యక్తిని పక్కన పెట్టండి. కానీ వెనకాల పునాదుల్లో చాలా బలమైనటువంటి కొన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి. ఒకటి డెమోగ్రాఫిక్, జనాభా; 2 ఎకనామిక్; 3 సాంస్కృతికమైనవి, ఇమ్మిగ్రేషన్ లాంటివి. దాని ప్రభావం వల్ల ట్రంప్ లేకున్నా కూడా అమెరికన్ ప్రజాస్వామ్యంలో కొంత గందరగోళం చోటు చేసుకున్నది. ట్రంప్ అనే ఒక విచిత్రమైన వ్యక్తి, అసాధారణ వ్యక్తి వల్ల మరింత తీవ్రమైనటువంటి ఆ భాష కానీ, ఆ యాస కానీ, లేకపోతే వెకటి పుట్టేట్టుగా ఉన్నాయి. సార్, వీటన్నిటిని మనం డెమోక్రసీకి థ్రెట్స్లా చూడొచ్చా? ఎందుకంటే అమెరికాని ఒక రకంగా డెమోక్రసీకి ఎపిటోమ్లో చూస్తాం, అక్కడ చూస్తాం. అలాంటి అమెరికానే ఇట్లా అయిపోతుందంటే మనది చిన్న డెమోక్రసీ, మన లాంటివి ఏవైనా సరే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న డెమోక్రసీస్ అన్నీ నిజంగా డెమోక్రసీ ఒక కరెక్ట్ పాలనా పద్ధతేనా? చైనా ఆల్టర్నేటివ్ ఒకటి చూపిస్తోంది డెవలప్ అయిపోయి. సో నిజంగా థ్రెట్ ఉందా డెమోక్రసీకి అంటే ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న. కొంచెం లోతుగా ఆలోచించుకుంటూ చూస్తే పైపైన ఏమయ్యా ఏం డెమోక్రసీ, బోర్డు డెమోక్రసీ, చైనా చూడు డెమోక్రసీ లేకుండా బ్రహ్మాండంగా పెరగట్లా అనుకోవడం చాలా తేలిక. కాబట్టి మీరు ఒక ఆదర్శంగా చూపినప్పుడు గతంలో ఇందాక అనుకున్నట్టుగా 91 దాకా నియంతృత్వ దేశాలు, ఒక ఆర్థిక నమూనా ఉన్న దేశాలన్నీ విఫలమవగా స్వేచ్ఛ ఉన్న దేశాలు, మరొక ఆర్థిక నమూనా ఉన్న దేశాలు విజయం సాధించినాయి. స్పష్టంగా ఉండేది తెలుపు నలుపు. ఇప్పుడు గందరగోళం ఉంది. అందుకనే చైనా లాంటి దేశాలు ఇప్పుడు ఏమంటున్నాయి, మీ వ్యవస్థ పనికిరాదయ్యా, మీ ప్రజాస్వామ్య వ్యవస్థ మాది బాగుంది, మా ప్రజలు సంతోషంతో ఉన్నారు, ఆర్థికంగా పెరుగుతున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం, సంపద పెంచుతున్నాం, మాది కరెక్ట్ అని నమూనా అంటే దాన్ని కాదని లేకపోతున్నారు. ఆ రకంగా ఒక సందిగ్ధత ప్రపంచంలో వచ్చింది. కానీ ఎక్కడ ఈ ఈ వాదనలో పొరపాటు ఉందంటే, మనం ప్రజాస్వామ్యాన్ని ఇందాక మీరు అన్నట్టుగా కేవలం ఓటిగా పరిమితం చేస్తున్నాం. ఎక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉండాలో అక్కడ చైనా చాలా బలంగా పనిచేస్తుంది. అందరికీ మంచి ప్రమాణాల విద్య వచ్చి ఎక్కడ పుట్టినా కూడా, తల్లిదండ్రుల పేదరికం ఉన్నా కూడా, గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడున్నా కూడా మీ తెలివితేటలు వికసించి సమాజంలో ఎదిగే అవకాశం ఇవ్వటం నా దృష్టిలో ప్రజాస్వామ్యంలో కీలకమైన లక్షణం. అది రాజ్యాంగంలో రూల్స్ ప్రకారం ప్రజాస్వామ్యం కానీ ప్రజాస్వామికీకరణలో భాగం. అది పుట్టిక మీ భవిష్యత్తును శాసిస్తే ప్రజాస్వామికీకరణ ఎట్లా అవుతుంది? ఇది ఫ్యూడల్ వ్యవస్థ అవుతుంది. చైనా దాన్ని సాధించింది. ఆ ప్రజాస్వామికీకరణ చైనాలో జరిగింది. ఓటు ప్రజాస్వామ్యం లేదు. కానీ పుట్టుకతో నిమిత్తం లేకుండా ఎప్పుడైతే నాకు కూడా ఈ ప్రపంచంలో స్థానం ఉందని నమ్మకం కలిగితే అది ప్రజాస్వామికీకరణ. అలాగే స్థానిక ప్రభుత్వాలు చైనాలో చాలా బలోపేతమైనవి. చైనాలో జాతీయ స్థాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది కేవలం 15% డబ్బే ప్రభుత్వం ఖర్చులో. 85% డబ్బు రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రభుత్వాల్లో, దానిలో 50% డబ్బు స్థానిక ప్రభుత్వాల్లో ఉంటుంది. ఇండియాలో తలకిందులుగా తపస్సు చేసినప్పుడు స్థానిక ప్రభుత్వాలు మనం 3% కూడా ఖర్చు పెట్టట్లా. అది నిజమైన ప్రజాస్వామికీకరణ. ప్రజలకు ఎంత చేరువుగా అధికారం నిర్వహిస్తే అంత ప్రజాస్వామికీకరణ. కాబట్టి ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఓటు అవసరం, కానీ ఓటుగా పరిమితించి కొంచెం లోతుకెళ్ళాలి.
అంచేత సమస్య ప్రజాస్వామ్యాన్ని కాదు, ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకునే తీరులో. ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడమే, మన్నా నుంచి నిరసన తెలపటమే, రోడ్డు మీదకి వెళ్ళి ఆటంకం చేయటమే, ఒకరినొకరు బూతు తిట్టుకోవడం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం మరింత సంక్లిష్టమైంది, మరింత లోతుగా ఆలోచించాలి. ఆ రకంగా ఆలోచిస్తే ఇదేదో నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి పోరాటం కాదు. ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగా ఉన్నది. సమాజంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం అనేది మనం అనుకునే రీతిలో లేకపోయినా కొన్ని ప్రజాస్వామ్యమైన ధోరణులు ఉన్నాయి. అవి ఉండటం చేత పెరుగుతున్నారు. అదే సమయంలో చైనా ప్రజలు ఆర్థికంగా పెరిగిన కొద్దీ ప్రభుత్వం ప్రధాన్ని శాసించాలి, స్వేచ్ఛ లేకుండా ఉండాలి, ఎప్పుడు ఎవరిని జైల్లో పెడతారు, ఎవరు తలకద్దిస్తారో తెలియకుండా ఉండాలని కోరుకుంటున్నారని అనుకోరు. అందుకే 89లో చాలా దారుణంగా టియనన్ స్క్వేర్లో కొన్ని వేల మందిని పట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. భయంతో బతకలుస్తుంది. ఇవాళ కూడా చాలా మేరకు ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్నా కూడా భయం కూడా ఉంది. ఏ క్షణంలో అధినాయకులు కోపం వస్తే మన అందరూ తలకాయలు వెళ్ళిపోతే ఎవరికి తెలియదు. అది అవసరం అన్నదని నేను ఏనాడు అంగీకరించను. మంచి ప్రజాస్వామ్యము, మంచి ఆర్థిక వ్యవస్థ, క్రమశిక్షణ 3 కూడా కలిసి ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే విశృంఖలత, అరాచకత్వం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక వైఫల్యం కాదు. ఆర్థికంగా ప్రగతి సాధించడం అని చెప్పంటే స్వేచ్ఛను అణిచివేయటం కాదు. మూర్తిని కలపటం సాధ్యం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. గత 75 ఏళ్ళుగా మనకు ప్రపంచం నేర్పిన, గత 100 ఏళ్ళుగా నేర్పింది ఏమిటంటే ప్రజాస్వామ్యము, ఆర్థిక ప్రగతి, సమాజంలో అందరికీ అవకాశాలు, మూర్తిని కలపడం సాధ్యం. ఒక రకంగా ఆనాటి ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా సోవియట్ యూనియన్ మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధంలో నెగ్గింది అమెరికా కాదు, ఓడింది సోవియట్ యూనియన్ కాదు. పాశ్చాత్య దేశాలు ఎప్పుడైతే అటు మార్కెట్ ఎకానమీ, సామాన్య ప్రజలకి విద్య, ఆరోగ్యం, కనీసమైన సామాజిక భద్రత వీటిని కలిపారు. అంతకుముందు లేదు. ఈ కమ్యూనిస్ట్ ప్రభావంతోనే వీటి అందరికీ విద్య, ఆరోగ్యం అందాలి, అందరికీ ఎదిగే అవకాశాలు రావాలి, అందరికీ సామాజిక భద్రత ఉండాలి. అదే సమయంలో ఆర్థిక ప్రగతి ఉండాలంటే ఇన్నోవేషన్ కావాలి, స్వేచ్ఛ కావాలి, పోటీ కావాలి. వీటిని కలిపారు. ఆ మిళితం చేయటం చేతి గెలిచారు. సోవియట్ యూనియన్ మిళితం చేయలేకపోయింది. చైనా కొంతమేరకు మిళితం చేస్తోంది. కాబట్టి ఇదేదో తెలుపు నలుపు మధ్య పోరాటం కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రేస్ దేర్. కానీ ఖచ్చితంగా మనం కోరుకునే ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, స్వతంత్రం, అదే సమయంలో ఆర్థిక ప్రగతి, క్రమశిక్షణ, సామాజిక ప్రగతి, ఎదిగే అవకాశం, వీటిని కలపాలి. అది కలిపితేనే రాజ్యాంగ ఫలాలు వస్తాయి. అదే నిజమైనటువంటి తత్వవేత్తలందరికీ కూడా ఆదర్శం. సార్, అమెరికాలో ఏం జరిగినా సరే దాని ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం మీద డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి ఖచ్చితంగా పడుతుంది. అది మన ఇండియాలో, ఎందుకంటే మన ఇండియన్ సిటిజన్స్ చాలామంది అక్కడ ఉన్నారు. అండ్ ఆల్సో లైక్ ట్రేడ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, చాలా రిలేషన్స్ ఉన్నాయి మనకి వాళ్ళకి. సో ఇప్పుడు ట్రంప్ కనుక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది చెప్పాలంటే అతని అధికారం, సర్వేల ప్రకారం కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. ఒకవేళ నిజంగానే అతను కనుక మళ్ళీ పవర్లో కనుక వస్తే ప్రపంచం ఎలాంటి పరిస్థితులు చూడాల్సి రావచ్చు? ముఖ్యంగా మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే అక్కడ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు చూడాల్సి రావచ్చు సార్? ఆల్రెడీ ప్రివ్యూ అయిపోయింది, మనం చూసాం కదా. ఒక టర్మ్ ట్రంప్ కొత్తవాడు కాదు కదా, ఆ 4 ఏళ్ళలో చేసిందే ఇంకా గట్టిగా చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ట్రేడ్ విషయంలో, అమెరికాకి ఎగుమతుల విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని మీద ఆధారపడకూడదు. మనకు కూడా టారిఫ్లు వేస్తారు. చైనా అంత వేయకపోవచ్చు, కానీ మీరంతా అమ్ముకోండి భారతదేశం నుంచి ఇంకో దేశం నుంచి అని చెప్పి పరిస్థితి ఉండదు. దానికి మనం మానసికంగా సిద్ధమే, మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. రెండోది, అమెరికా మీద ఆధారపడి ప్రపంచంలో ఏ దేశమైనా కూడా మా భద్రత వాళ్ళు చూసుకుంటారని ధైర్యంగా ఉండడానికి అవకాశం లేదు. ఇప్పటిదాకా అది తైవాన్ కావచ్చు, లేకపోతే యుక్రెయిన్ కావచ్చు, లేకపోతే యూరోపియన్ దేశాలు కావచ్చు, జపాన్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, అందరూ కూడా అమెరికా ఉందని భరోసా. అమెరికా రక్షణ కవచం మాకున్నది, వాళ్ళు కాపాడుతారు అని చెప్పని. ఆ పరిస్థితి భవిష్యత్తులో ఊహించకూడదు. ట్రంప్ ఏమీ మొహమాట పట్ల నిర్మోహటంగా చెప్పేస్తున్నాడు. మూడోది, ఈ స్వేచ్ఛ, ఈ గోంగూర, దాన్ని ప్రోత్సహించాలి అలాంటి దానికి ఏం లేదు. ఆ దేశం ప్రజాస్వామ్య దేశమా లేకపోతే మరో దేశమా, విలువలేంటి నాకు అనవసరం. ట్రాన్సాక్షనల్, లావాదేవీల నాయకుడే. ఆ సందర్భాన్ని బట్టి లావాదేవీలు ఎవరితో అయినా కూడా వ్యాపారం చేస్తాడు, ఎవరితో అయినా లావాదేవీలు చేస్తాడు. కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టి వీళ్ళతో అనుకూలం, వీళ్ళకి ప్రతికూలం అన్న భావం ఉంటుంది. దానికి మనం దానికి అనుకూలంగా ప్రవర్తించాలి. ఖచ్చితంగా దాన్ని మనం గమనంలో తీసుకోవాలి. ఇవన్నీ గ్యారంటీ జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటిదాకా కొన్ని సాంప్రదాయాలు, కొన్ని అప్రకటిత నియమాలు ఉన్నాయి. ఒక నాయకుడు ఎలా ప్రవర్తించాలో, ఒక ప్రభుత్వం ఏం చేయాలని చెప్పాలి, అవన్నీ బ్రేక్ అయిపోతాయి. దాన్ని ఆదర్శంగా తీసుకోకుండా మనం
వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మనం మాత్రం దాన్ని ఆదర్శంగా తీసుకోకుండా ఉండాలి. మిగతాది ఆహ్, ఒక సర్టెనిటీస్ పోతాయి. ఉదాహరణ ఇప్పుడు హౌతీ ఉంది. యెమెన్‌లో ఆ హౌతీస్ ఏం చేస్తున్నారు? వాడి కులం ఏంటి, మతం ఏంటి పక్కన పెట్టండి. అంతర్జాతీయ వాణిజ్యం లేకపోతే ప్రపంచం అంతా స్తంభించిపోతుంది. సూయజ్ కెనాల్ మీంచి బోలెడంత వాణిజ్యం జరుగుతుంది. 20-30% ప్రపంచంలో జరుగుతుంది. వాడు తొంటరివాడు, చిన్నవాడు. వాడిని గట్టిగా తలుచుకుంటే అమెరికా గాని, చివరికి భారత్ కూడా వెళ్లి 4 రోజుల్లో మొత్తం తుదముట్టించొచ్చు. కానీ అలా పోయి మనం ఆక్యుపై చేసి మనం చంపాం కదా! మనం చంపలేం కదా! అది కాదు కదా పద్ధతి. వాడు దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడి నుంచి ఇరాన్ వాళ్ళు ఇచ్చిన ఆయుధాలతో బాంబులు పెట్టి లేకపోతే డ్రోన్స్ పంపించేసి షిప్పింగ్ అంతా ధ్వంసం చేస్తున్నాడు. అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుంది. అమెరికా మనందరి కోసం అని చెప్పని పోయి బాంబులు వేసింది వాళ్ళ మీద. వాళ్ళు నిలవరించే ప్రయత్నం చేస్తోంది. మన అమెరికాని తిడతాం. ఇంత చిన్న దేశం యెమెన్ పడ్డాన్ని. యెమెన్ చిన్న దేశంగా కూర్చోలా. ఆ హూతీలు ప్రపంచంలో మనందరి బతుకుల్ని గందరగోళం చేస్తున్నారు. ఎవడో ఒకడు పూనుకోవాలి. ఆ పూనుకునే బాధ్యత అమెరికా తీసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం? వాడి పాపిగా చిత్రించేసి వాడిని తిడుతున్నాం అదే పనిగా. ఆ బాధ్యత మనం తీసుకున్నామా? చైనా తీసుకున్నదా? ఇంకో దేశం తీసుకున్నదా? తీసుకోవట్లా. ట్రంప్ ఏమంటాడు? మీ చావు మీరు చావండయా, నాకేం కావాలా, నేను పట్టించుకోను అంటున్నాడు. ప్రపంచం గందరగోళంలో పడుతుంది. మనం ఒక నాయకత్వ స్థానంలో ఉన్న దేశాన్ని, బలమైన దేశాన్ని కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ సూత్రాలను పాటించడం కోసం కొంత కఠినంగా వ్యవహరించవచ్చు. దాన్ని తిడుతున్నాం. కానీ వాడు లేకపోతే అరాచకత్వం వస్తుంది. మనకి పూర్వం మన కథ ఉండేది గుర్తుందా? పంచతంత్రంలో అనుకుంటాను. కప్పలన్నీ కూడా దేవుణ్ణి ప్రార్థించినట్టు, మాకు దేవుడు లేడని చెప్పాను. మాకు ఒక నాయకుడు లేడు, రాజును ప్రసాదించమని చెప్పాను. సరే, ఆయన ఒక దొంగను పంపించాట. కొంతకాలం భయపడిన దొంగను చూసి. ఒక 4 రోజులు పోయాక ఒక చిన్న కప్ప ఎక్కింది, దొంగ పట్టించుకోలేదు. 100 కప్పలు ఎక్కిన దొంగ పట్టించుకోవట్లేదు. మళ్ళీ దేవుడి దగ్గరికి పని. ఏమిటిది? రాజు కదలట్లేదు, మెదట్లేదు. మేము ఏం చేసినా కూడా రాజు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పని. ఆహా, మీ పని ఇట్లా ఉందని కొంగని పంపించాడంట దేవుడు ఈసారి. వాడికి కప్ప కనిపించగానే తింటం మొదలెట్టాడంట. సో మనకేమిటంటే ఎవరన్నా కూడా ఒక బాధ్యత తీసుకుంటే కోపం ఉంటుంది, కుటుంబంలో కానీ, ప్రపంచంలో కానీ, దేశంలో కానీ. కానీ కొన్ని సందర్భాల్లో బాధ్యత తీసుకోవాలి, తప్పదు. కొంత క్రమశిక్షణ కావాలి, కొన్ని పద్ధతులను పాటించాలి, కొంత ప్రెడిక్టబిలిటీ కావాలి అని చెప్పంటే. ట్రంప్ వస్తే ఆ ప్రెడిక్టబిలిటీ ఉండదు. నాకు అనవసరం, మీ ప్రపంచం అంతా నాశనం కూడా నా దేశం వేరు, ఐసోలేషనిజం అంటాం. దానికి వెళ్తారు ఖచ్చితంగాను. మళ్ళీ దాని నుంచి విరుగుడు వస్తుంది. ఇప్పుడు ప్రపంచం కొంత గందరగోళం గురవుతుంది, కానీ ట్రంప్ వచ్చిన మాత్రమే ప్రపంచం నాశనం కాలేదు కదా. అంచేత ప్రజాస్వామ్యంలో ఈ ఒడిదుడుకుల్ని స్వీకరించాలి. మనం మరి శృతిమించినట్టయితే ప్రపంచము, అమెరికన్ ప్రజలు కూడా గొంతు విప్పుతున్నారు. అలాగే వ్యవస్థలు కూడా జోక్యం చేసుకోవాలి. ట్రంప్ రాష్ట్రపతి అవడం గ్యారంటీ కాలా. ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ ఉంది, అవకాశం ఉంది. కానీ అమెరికాలో ప్రజలు ఇప్పటికి కూడా అంత తీవ్రమైన ప్రవర్తన, వాళ్ళ పొద్దున ఆయన ప్రసంగం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక నాయకుడిగా మాట్లాడుకోవడం రీతి, ప్రవర్తించడం రీతి, గెలుస్తున్నా కూడా ఔదార్యం లేదు, విజ్ఞత లేదు, ముందు చూపు లేదు. అలాంటి వాడు అమెరికా ప్రజలు మళ్ళీ ఓటేస్తారని నేను అనుకోను. ఒకళ్ళు ఓటేసినా ప్రపంచం సిద్ధపడాలి. సార్, ఒక్క ఆఖరి ప్రశ్నతో ఇవాళ సెషన్ ముగిద్దాం. అదేంటి అంటే, మన ఇండియన్ స్టూడెంట్స్ కోవిడ్ తర్వాత విపరీతంగా యూఎస్ఏకి వెళ్ళడం మొదలుపెట్టారు. అంతకు ముందు ఎన్నడూ లేనంతగా వెళ్ళారు. చెప్పాలంటే సంవత్సరానికి కొన్ని లక్షల మంది యూఎస్ఏకి వెళ్ళారు. నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా స్టూడెంట్స్ కానివ్వండి, లేదా ఇంతకు ముందు వెళ్ళి జాబ్స్లో ఉన్నవాళ్ళు, ఎవరికైతే గ్రీన్ కార్డ్ కానీ రాలేదు, వీసాల మీద ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ నిజంగా రేపు ట్రంప్ వచ్చాక ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అయితే వాళ్ళందరూ మళ్ళీ ఇండియా కనుక వెనక్కి వస్తే ఇండియా రెడీగా ఉందా వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ కల్పించడానికి కానివ్వండి, జాబ్స్ కానివ్వండి? పెద్దగా సమస్య ఉంటుంది నేను అనుకోవట్లా. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ట్రంప్ కానీ, అమెరికాలో రిపబ్లిక్ పార్టీ కానీ, లేకపోతే ఇమ్మిగ్రేషన్ ఇష్టం వచ్చినట్టు కూడా కోరేవాళ్ళు కానీ కోరుతోంది అక్రమంగా, చట్టవిరుద్ధంగా వస్తున్న ఇమ్మిగ్రెంట్స్ని ఆపాలి అని. చట్టబద్ధంగా వచ్చే వాళ్ళని ఆపాలని వాళ్ళు కోరుకోవట్లా. భారతీయులు చట్టబద్ధంగా వెళుతున్నందుకు 195 మంది భారతీయులు చట్టబద్ధంగా వెళుతున్నారు, నైపుణ్యంతో వెళుతున్నారు. ఆ దేశంలో సంపద పెంచుతున్నారు, వీళ్ళు కాస్త సంపాదించుకుంటున్నారు, బతుకుతున్నారు. కానీ ఇటీవల కాలంలో భారతీయులకు కొంత వెలితాలెక్కి ఈ ట్రాఫికర్స్కి డబ్బులు ఇచ్చి మెక్సికో నుంచి ఇతర దేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా మన ప్రతిష్టకి మంచిది కాదు, వెళ్ళే వాళ్ళకే మంచిది కాదు. దాన్ని మనం క్షమించకూడదు, సహించకూడదు. కానీ క్రమబద్ధంగా, చట్టబద్ధంగా వెళుతున్నంత వరకు పెద్దగా ఇబ్బంది ఉండవు. కొన్ని విధానాల మాటలో కొంచెం విడుదలకు ఉండొచ్చు. కానీ రెండోది, ట్రంప్ను ప్రోత్సహించే వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? అమెరికా ఆర్థిక ప్రగతి కావాలి. ఆర్థిక ప్రగతి కావాలంటే ఏదో దేశానికి పోయి అక్కడి నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే కంటే మన దేశంలోనే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసి ఇక్కడ రీసెర్చ్ పెరిగి, ఇక్కడ ఇన్నోవేషన్ పెరిగితే, ఇక్కడ పెట్టుబడులు పెరిగితే, నైపుణ్యం వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తే మన దేశం బాగుపడుతున్న భావన. కాబట్టి స్కిల్డ్ వర్కర్స్, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నట్లయితే
వాళ్ళు రావాలని కోరుకుంటారు. కాబట్టి రిపబ్లికన్ పార్టీ కానీ ట్రంప్ కానీ మరొకళ్ళు కానీ ఈ స్కిల్డ్ వర్కర్స్ అంతా పోతే రేపొద్దున మరి చైనాతో ఇతర దేశాలతో పోటీ పడాలి కదా. టెక్నాలజీలో కొత్త పొంతల్లో నష్టపోతాం అన్న భావన చాలా మందికి ఉంది, సామాన్య ప్రజలకు అర్థమైన కాకపోయినా కూడా. కాబట్టి మూడోది, భారతీయులు అమెరికన్ సమాజంలో ఎప్పుడు కూడా మేము విడిగా ఉన్నాం, మేము మా ఉనికిని మేము చాటుకుంటాం, ఇలాంటి పిచ్చి పనులు 199 మంది చేయట్లేదు. ఈ మధ్యకాలంలో కొంతమంది అనవసరంగా అలాంటి ప్రదర్శిస్తున్నారు. కానీ మొత్తం ఎదుగుంటాం అలవాటు మనకి అదే సినిమా పాటలు చెప్పినట్టు ఎంత ఎత్తు ఎదిగిన చెట్టు ఎంత ఎదిగినా ఒదిగొదుగుంటుందని చెప్పాను. మనకు కొంచెం ఒదిగుండే తత్వం ఉంది. మన సమాజంలో ఒకళ్ళని తన్నుకున్నా చేసినా ఇంకో దేశం పోతే కొంచెం మన పని మనం చేసుకుని క్రమశిక్షణతో ఉండి మంచి పేరు తెచ్చుకుని గౌరవంగా ఉంటాం. అది మంచి ఆదర్శం. కాబట్టి మనం అంటే పెద్ద తీవ్ర వ్యతిరేకత, కొంత అసూయ ఉండొచ్చు. ఎందుకంటే భారతీయులు అమెరికాలో బాగా ఎథనిక్ గ్రూప్స్ అన్నింటిలో కూడా బాగా సంపన్నంగా తలసరి ఆదాయం రీచ్ ఉన్నారు. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళు ఎంతో కొంత స్కిల్ ఉన్న వాళ్ళే పోతున్నారు కాబట్టి అక్కడికి. కానీ తీవ్ర వ్యతిరేకత పెద్దగా లేదు. దాన్ని మనం కాపాడుకోవాలి. మనం కొంచెం అతిగా ప్రదర్శించకుండా, మనం ఆ దేశంలో అది మాతృదేశంగా దాన్ని తీసుకున్నారు కాబట్టి అక్కడ చేతనం చేయండి. ఏ దేశం నుంచి వచ్చారో ఆ సంస్కృతిని ఆ సమాజాన్ని గౌరవించండి. అంతే తప్ప అక్కడికి పోయి ఉనికిని చాటడం కోసం చెప్పని విభేదాలు సృష్టించే ప్రయత్నం మన వాళ్ళు పెద్దగా చేయట్లా. అది ఆ పద్ధతిని కొనసాగించాలి. విభేదాలను పెంచి కొంచెం మనం అహంకరించే ప్రయత్నం వస్తే అది మంచిది కాదు. నాలుగోది, ఒకప్పుడు భారతీయులు చాలామంది ఒక పార్టీకి అంకితం ఉండేవాళ్ళు. ఇవాళ అట్లా లేదు. ఇవాళ బహుశా అత్యధికులు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అయి ఉంటారు. ట్రంప్ మద్దతు వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ, ట్రంప్కి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ భారతీయులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే డెమోక్రాటిక్ పార్టీలో కూడా చాలా కీలక పాత్ర వస్తూ ఉన్నారు. అంచేత ప్రత్యేకంగా ఇప్పుడు మిగతా కొన్ని వర్గాలు, కొన్ని ఎథనిక్ గ్రూప్స్ ఏంటంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, ఆ విభజన ఉంది. భారతీయుల విషయంలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి కావాలని పని కట్టుకుని భారతీయులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన పెద్దగా ఉండకపోవచ్చు. అంచేత అంతగా మనం భయపడక్కర్లేదు. కానీ ఖచ్చితంగా కొన్ని మార్పులంటూ వస్తాయి, దానికి సిద్ధపడాలి. సార్, ఇవాళ మీ విలువైన ఆలోచనలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.